నమస్తే నాగేశ్వర్ గారు. బీఆర్ఎస్ బీజేపీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయి కాబట్టి కవితకి బెయిల్ వచ్చింది అన్నది కాంగ్రెస్ వాదన. రేవంత్ రెడ్డి దీని మీద చాలా అగ్రెసివ్గా చాలా కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ మీద సుప్రీంకోర్టు కూడా స్పందించింది సార్. రేవంత్ వ్యాఖ్యలు సరికావు, కవిత బెయిల్పై ముఖ్యమంత్రి కామెంట్ల మీద సుప్రీంకోర్టు సీరియస్. సో మాకు రాజకీయాలు అంటగడతారా అంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థ గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయా? ఇది కోర్టు ధిక్కరణ కిందకి వస్తుందా? రేవంత్ రెడ్డి జడ్జిల్ని కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేసింది, బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ అనలే. ఎక్కడ రాజకీయ స్టేట్మెంట్లు ఇప్పుడు బండి సంజయ్ అన్నాడు, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిస్తున్నాయి కనుకనే బెయిల్ వచ్చింది అన్నారు. అంటే మరి జడ్జిలను అవమానించినట్లు కాదు కదా. మరి సుప్రీంకోర్టు ప్రతి రేవంత్ రెడ్డి తెలుగులో ఉన్న స్టేట్మెంట్ను కరెక్ట్గా విని రియాక్ట్ కాదు కదా. సుప్రీంకోర్టుకు ఎవరో ఒక లాయరు తీసుకెళ్ళి ఉంటారు. సుప్రీంకోర్టు ఒక ప్రిన్సిపల్ చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పిన ప్రిన్సిపల్ 100% కరెక్ట్. ఆ ప్రిన్సిపల్ ఏంటంటే మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి ఇన్స్టిట్యూషన్స్ పట్ల. సుప్రీంకోర్టు తీర్పులకు రాజకీయాలు అంటగట్టకూడదు, అనుమానమే లేదు. సుప్రీంకోర్టు తీర్పుల్ని కోర్టు తీర్పులకు మోటివ్స్ అంటగట్టకూడదు. అందువల్ల రేవంత్ రెడ్డి అన్నది ఏంటి, కవిత బెయిల్కు బీఆర్ఎస్ బీజేపీల బంధము రెండింటి లింక్ చేశారు. ఈ రెండు రకాలుగా చూడొచ్చు. ఒక రకం ఏంటంటే జడ్జీలని బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కనుక బీఆర్ఎస్తో డీల్ కుదిరింది కనుక, నేనంటలేను రేవంత్ రెడ్డి ఆరోపణ చెప్తున్నా. సో కుదిరింది కనుక జడ్జిల్ని ప్రభావితం చేసి బెయిల్ ఇప్పించారనేది ఒక మీనింగ్ తీసుకున్నారు అనుకోండి. ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకి వస్తుంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిలు ఇన్ఫ్లుయెన్స్ అయి తీర్పులు చెప్పారన్న చాలా అన్యాయము. అలా రేవంత్ రెడ్డి ఎక్కడ అన్నట్టయితే లేదు. ఇక రెండవ రకంగా తీసుకోవచ్చు, బెయిల్ ఎప్పుడొస్తుంది, జడ్జిలు ఇన్ఫ్లుయెన్స్ కావాల్సిన అవసరం లేదు. జడ్జిలు ఎలాంటి ప్రభావం లేకపోయినా ఈడీ సిబిఐ గనక బలంగా బెయిల్ని అపోజ్ చేయలేదనుకోండి. సో ఎందుకంటే పిఎంఎల్ఏ కేసులో కీలకమైంది ప్రాసిక్యూషన్ తరఫు వారు, అంటే ఈడీ సిబిఐ తరఫు వారు బెయిల్ను పైన వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి. ఎందుకంటే మీరు పిఎంఎల్ఏ చట్టంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్కు అవకాశం ఇవ్వాలి బెయిల్ అపోజ్ చేస్తానికి. సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెయిల్ను గనక, అంటే ఇక్కడ ఈ ఈడీ సిబిఐ తరఫున గనక గట్టిగా బెయిల్ను అపోజ్ చేయలేదనుకోండి, సో బెయిల్ రాదు కదా. సో గట్టిగా అపోజ్ చేయడమే కాదు, మెటీరియల్ ఎవిడెన్స్ని బట్టి. ఎందుకంటే అల్టిమేట్గా ఇన్వెస్టిగేషన్ చేసే జడ్జెస్ కాదు, చాలా సందర్భాలు ఇన్వెస్టిగేషన్ వీక్ ఉండడం వల్ల కేసులు వీగిపోతాయి. ఇప్పుడు మీకు 2G స్పెక్ట్రమ్ కేసులో జడ్జి చెప్పాడు, నేను కొన్ని ఏళ్ల పాటు ప్రతిరోజు ఉదయం వచ్చి ఈవినింగ్ రాత్రి వరకు కూర్చున్నాను, కానీ నాకు ఎవరు ఇన్వెస్టిగేషన్ మెటీరియల్ తీసుకురాలి, నేను ఏం చేయాలి తీర్పు కొన్నాను నేను. సో అందువల్ల కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే ఈడీ సిబిఐ వారు గట్టిగా బెయిల్ని అపోజ్ చేయకపోయినా బెయిల్ రావచ్చు, లేదు వారు మెటీరియల్ ఎవిడెన్స్ సరిగా ప్రజెంట్ చేయకపోయినా బెయిల్ రావచ్చు. అందువల్ల రేవంత్ రెడ్డి ఒకవేళ అలా అన్నాడు అనుకుందాం, అదేమీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు రాదు కదా. జడ్జిల్ని అన్నారంటేనే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. అక్కడ ఎక్కడా జడ్జిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారన్న పదం రేవంత్ రెడ్డి వాడలేదు. సుప్రీంకోర్టుకి ఏమి నివేదించబడిందో తెలియదు. ఒక కాంగ్రెస్ పార్టీ పొలిటీషియన్, అది కూడా ముఖ్యమంత్రిగా మాట్లాడింది కాదు. ఎందుకంటే కోర్టు తీసుకున్నది ఏంటంటే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ అని ముఖ్యమంత్రి హోదాలో చేసిన వ్యాఖ్యలు కాదు. అది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి చేసిన ఒక రాజకీయ ఆరోపణ. ఈ రాజకీయ ఆరోపణలు రోజు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ రోజు ఆరోపించలేదా? బీజేపీ అసలు ప్రతిరోజు ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, బీజేపీ కావాలని మమ్మల్ని జైల్లో పెడుతుందని. జైల్లో పార్టీ పెడుతుందా? జైల్లో ఈడీ పెడుతుందా? జైల్లో సిబిఐ పెడుతుందా? జైలుకు పంపించేది కోర్టులే కదా. ఎక్కడైనా జైలుకు పంపించాలంటే కోర్టులే. మమ్మల్ని కావాలని అధికార పార్టీ జైలు పెడుతున్నా అంటే మరి కోర్టును ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అన్నట్ట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు టీడీపీ ఏమన్నది, జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని జైల్లో పెడుతున్నా అన్నారా లేదా? జగన్మోహన్ రెడ్డి పంపాడా జైలుకు? టెక్నికల్గా చూస్తే జైలుకు ట్రయల్ కోర్టు పంపుతుంది. జ్యుడిషియల్ రిమాండ్కు ఆదేశించింది జగన్మోహన్ రెడ్డి సంతకంతో, ముఖ్యమంత్రి సిగ్నేచర్తో జైలుకు పోలే కదా. ట్రయల్ కోర్టు కోర్టు ఆ జడ్జి ఫలానా జడ్జి సంతకం పెడితేనే ఆ జ్యుడిషియల్ కస్టడీకి వెళ్తారు కదా. మరి ఆ జడ్జిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన అన్నట్టేనా? అందువల్ల ఇది చాలా
పాలిటిక్స్లోకి పొలిటికల్ స్పియర్లో ఇది సహజంగా జరిగే పరిణామం. ఒక పార్టీ మరో పార్టీ పైన ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. అది కోర్టు పైన ఆరోపణలుగా ప్రజెంట్ అయినప్పుడు కోర్టు బహుశా రియాక్ట్ అయి ఉంటుంది. తప్పు కాదు కదా కోర్టు రియాక్ట్ కావడం. కోర్టు చెప్పింది ఒక ప్రిన్సిపల్, ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీల మధ్య ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి, గౌరవం ఉండాలి. స్పష్టం లేకపోతే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి కోర్టును గౌరవించాలి అన్నారు. కోర్టును అవమానించాడు అని కనుక ఎస్టాబ్లిష్ అయితే గౌరవించడం ఇష్యూ వస్తుంది. సో అదొక రాజకీయపరమైన స్టేట్మెంట్. జడ్జిలను ఇన్ఫ్లుయెన్స్ చేశారని ఎందుకు అనుకోవాలి? కేంద్ర సంస్థలు బలంగా వాదించకపోవడం వల్ల కవితకు బెయిల్ వచ్చింది అనే ఆరోపణ కూడా తీసుకోవచ్చు కదా. అందువల్ల రేవంత్ రెడ్డి తరఫున లాయర్లు రేపు సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా వాళ్ళు ప్రజెంట్ చేసుకుంటారు. కానీ ఇలా పొలిటీషియన్లు అయితే అంతటా మాట్లాడుతుంటారు. ఇక్కడే కాదు, దేశమంతా ఇండియా కోర్టు మాట్లాడతలేదా? ఆ వాడకైతే మీడియాలో మాట్లాడతలేరా? బీజేపీ ప్రతిపక్ష నేతలు జైలుకు పంపుతుందని రోజు మాట్లాడుతున్నాం కదా. అంటే జైలుకు బీజేపీ వంతు పంపుతుంది, మోడీ సంతకం పెడితే జైలుకి పోతారా? అల్టిమేట్గా జడ్జిలు సంతకాలు పెడితే జైలుకి పోతారు. మరి ప్రభుత్వము జడ్జిలను ఇన్ఫ్లుయెన్స్ చేసిందని అనుకోవచ్చా? అందువల్ల పొలిటికల్ ప్రాసెస్లో వచ్చేటువంటి స్టేట్మెంట్లు జ్యుడిషియరీకి వర్తించవు. న్యాయ వ్యవస్థ నిష్పాక్షికతను, దేశ అత్యున్నత న్యాయస్థాన గౌరవాన్ని ఎవరు తగ్గించినా అది నేరమే. అది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనం అంగీకరించలేము. అలా జరిగిందని మనం దీని నుంచి కంక్లూజన్ రాలేము. ఎందుకంటే నేను రేవంత్ రెడ్డి అనొచ్చు, రేపు బండి సంజయ్ విషయాలు కూడా రావచ్చు. మరి ఆయన కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్లో కలిసాయి కనుక బెయిల్ వచ్చింది అంటే కూడా కోర్టును తప్పట్టినట్టు కాదు కదా. వాస్తవంగా కేటీఆర్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఇలా ఎలా మాట్లాడతామని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ట్యాగ్ చేశారు. అందువల్ల నేను ఆ పాయింట్ తీస్తున్నాను. సో బండి సంజయ్ అయినా రేవంత్ రెడ్డి అయినా తమ రాజకీయ ప్రత్యర్థులపైన చేస్తున్న వ్యాఖ్యలు తప్ప కోర్టులపైన జడ్జిలపైన చేస్తున్న వ్యాఖ్యలు కాదు. తమ రాజకీయ ప్రత్యర్థులపైన ఇప్పుడు బండి సంజయ్ ఏమన్నాడు? అభిషేక్ సింఘ్వి అనే లాయర్ను కాంగ్రెస్ పార్టీ కవిత బెయిల్ కొరకు అందించింది అన్నది బండి సంజయ్ ఆరోపణ. ఈడీ సిబిఐ గట్టిగా బెయిల్ను వ్యతిరేకించలేదు, మెటీరియల్ ప్రజెంట్ చేయలేదు అన్నది రేవంత్ రెడ్డి ఆరోపణ. ఇద్దరు ఆరోపణలకు కూడా లాయర్ల గురించి, ఏజెన్సీల గురించి తప్ప జడ్జి గురించి కాదు, జ్యుడిషియరీ గురించి కాదు. రైట్ సార్. ఇక ఒకవైపు భారతీయ జనతా పార్టీలోని కొంతమంది నాయకులు, ఉదాహరణకు రఘునందన్ రావు మెదక్ ఎంపీ, అలాగే రాజాసింగ్ ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ హైడ్రా ఆపరేషన్కి, పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ ఉంటే ఈటెల రాజేందర్ మాత్రం మొదటి నుంచి దీన్ని అపోజ్ చేస్తూ ఉన్నారు సార్. ఎన్నిక కన్వెన్షన్ని కూలగొట్టి హడావుడి చేశారు. ఆ తర్వాత పెద్దల దీనికి వెళ్ళలేదు ఆస్తుల జోలకి. కానీ ఇప్పుడు సామాన్యుల పేదల కట్టడాలకు నోటీసులు ఇస్తూ ఉన్నారు. ఇది హైడ్రామా అంటూ కామెంట్ చేశారు సార్. ఒకసారి బయట ప్లే చేయండి. 1956 నుంచి ఇవాటి వరకు అనేక ముఖ్యమంత్రులు వచ్చిపోయింది. ఈ రాష్ట్రంలో 70 సంవత్సరాల కాలం పాటు, దాదాపు 17 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పాలించింది, 10 సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్ పార్టీ పాలించింది, 9 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పాలించింది. అంటే వాళ్ళొక 17 సంవత్సరాలు, వీళ్ళొక 9 సంవత్సరాలు తీసేస్తే 40-44 సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులు, అంతకుముందు ఉన్నటువంటి అధికారులు ఇవన్నిటి మీద రిపోర్ట్ తీసుకొచ్చి పేదల ఇళ్లకు విఘాతం కలగని పద్ధతులలో చెరువులకు కట్టలు పోసి, చెరువులకు సంబంధించినటువంటి నీళ్ళన్నీ కూడా బయటికి వెళ్ళిపోయే మార్గాలు వెతికిన తర్వాత ఇవాళ వచ్చి ఏదో ఇన్కన్వెన్షన్ కూడగొట్టుతున్నా అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టించుకొని పేరు తెచ్చుకొని ప్రయత్నం చేస్తుంది. కానీ చాలామంది తెలియని అంశం ఏంటంటే, కొట్టేదో ఒకటో రెండో పెద్దలే కానీ నోటీసులు ఇచ్చి 100 మందికి నోటీసులు ఇచ్చింది మాత్రం పేదవాళ్ళకు. ఈ నోటీసులు వచ్చిన తర్వాత పేదవాళ్లకు కంటి మీద కునుకు లేదు. వాళ్ళు కార్పొరేట్ దగ్గర పోతారు, వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గర పోతారు, వాళ్ళు ఎంపీ గారి దగ్గర పోతారు. ఇక్కడ పంచాయతీ పార్టీల పంచాయతీ కాదు, ఇక్కడ పంచాయతీ పేదో. రైట్ సార్. ఇటలా ఇప్పటికీ కూడా పోస్ట్ చేస్తూ ఉన్నారు, ఇదంతా హైడ్రామా అంటూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా ఈ హస్మత్ పేట బోయిన్ చెరువు సందర్శనకు వెళ్ళిన సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు సార్. 100 మంది పేదలకు నోటీసులు ఇవ్వడం ఏంటి అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఇది హైడ్రా అనేది కొత్తగా వచ్చిన ఇన్స్టిట్యూషన్ సార్. ఒక పాలసీ అనేది ఎవాల్వ్ కావాలి.
ఇప్పుడు మొదటి అంశం తప్పనిసరిగా ఈ పాలసీలో పేదలు మధ్యతరగతి ప్రజలు దశాబ్దాలుగా ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. అది చెరువులో శిఖం భూమే కావచ్చు, FTL ఉండొచ్చు, బఫర్ జోన్లో ఉండొచ్చు. సో వారు తెలిసి జరగచ్చు, తెలియక జరగచ్చు, వ్యవస్థల లోపాల వల్ల జరగచ్చు. కానీ అల్టిమేట్గా వాళ్ళు సామాన్యులు. వాళ్ళేమీ బరి తెగించి అడ్డగోలుగా ప్రభుత్వ భూములు ఆక్రమించి చెరువుల్ని మింగేసిన వాళ్ళకి కాదు. ఎవడో దుర్మార్గుడు బిల్డరు చెరువును మింగేసి లేఅవుట్ వేస్తే ఆ లేఅవుట్లో ఆశతో ఇల్లు కట్టుకున్నటువంటి ఒక సామాన్యుడు. అందువల్ల సామాన్యుడి పట్ల ఏ వైఖరి అనుసరిస్తారు? వాళ్ళను నిర్దాక్షిణ్యంగా ఇల్లు కూలగొడితే ఎవరు అంగీకరించే ప్రసక్తే లేదు. ఏ రాజకీయ పార్టీ అంగీకరించదు, నా నమ్మకం ఏ కోర్టులో అంగీకరించదు, ఎవరు అంగీకరించరు. మరి వారికి సరైనటువంటి ప్రత్యామ్నాయం చూపెట్టి పునరావాసం చేయగలరా? అది మామూలు విషయం కూడా కాదు. కొన్ని వేల ఇండ్లు ఉన్నాయి. హైకోర్టు కూడా అడిగింది, 1,00,000 అక్రమాలు ఉన్నాయి, ఏం చేస్తారని. సో అందువల్ల ఈ ప్రశ్న ఉంది. ఇది ప్రభుత్వం ఒక పాలసీ ఇవ్వాలి చేయాలి. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా రంగనాథ్ హైడ్రా కమిషనర్ ఈ ప్రశ్న అడిగితే ఆయన చెప్పాడు, సార్ దీని మీద పాలసీ ఇవ్వాలి కావాలి. ఇప్పుడు ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంతంలో పేదలను ఖాళీ చేసినప్పుడు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి లేదా నష్టపరిహారం ఇచ్చి ఖాళీ చేస్తున్నారు. ఇది ప్రభుత్వం ఇవాల్వ్ చేయాల్సిన పాలసీ. మేమైతే 100% గ్యారంటీ వాళ్ళ జోలికి పోవడము లేదు అని కూడా చెప్పాడు. నా ఇంటర్వ్యూలోనే చెప్పాడు, మీరు చూడండి కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ఇంటర్వ్యూ. సో ఇప్పటికే 5.5 లక్షల మంది చూశారు, చూడండి. సో అందులో క్లియర్గా ఆయన చెప్పాడు 100% అన్నాడు, 99.9 కూడా లే 100% పేద మధ్యతరగతి ప్రజలు. ఇంకో పాయింట్ కూడా, హైడ్రా పుట్టినప్పటి నుంచి ఇది వర్తిస్తుంది. ఇప్పుడు ఆన్గోయింగ్ స్ట్రక్చర్లను మొదలుగా కూడగొడుతున్నాం, ఫ్యూచర్ స్ట్రక్చర్లను నివారిస్తామన్నారు. తప్ప 20 ఏళ్ళు, ఆయన 20 ఏళ్ళు కాదు, ఆయన 4 ఏళ్ళు 5 ఏళ్ళు 3 ఏళ్ళు అని కూడా అన్నాడు. 3 ఏళ్ళ కింద నుంచి ఆడ ఈ ఫ్యామిలీస్ ఉన్న చోట మేము వెళ్ళడం లేదు అని ఉదాహరణ కూడా చెప్పాడు. శాస్త్రీపురం ఏరియా ఉదాహరణ చెప్పాడు. ఫస్ట్ కూలగొట్టింది అక్కడే, ఆడ పక్కనే ఉన్నా మేము కూలగొట్టలేదు, అనాథరైజ్ హౌజెస్ అన్నాడు. సో అందువల్ల ఎక్కడైనా పేదల సామాన్యుల మధ్యతరగతి ప్రజల నిందితులు కాదు, వాళ్ళంతా బాధితులు. నిందితుల్ని బాధితుల్ని మనం వేరువేరుగా చూడాలి. అక్యూజ్ డిఫరెంట్ ఫ్రమ్ విక్టిమ్స్. చట్టము టెక్నికల్గా చట్టం నీకు తెలియకపోతే రక్షణ మినహాయింపు ఏమి ఉండదు అనొచ్చు, కానీ మానవీయ కోణం ఉండాలి. ఆ వ్యవస్థల లోపాల వల్ల, వ్యవస్థాగత సమస్యల వల్ల ఈ పరిణామాలు దశాబ్దాల పరిణామాలు కనుక నువ్వు ఇవాళ ఒక్క రోజులో వాటిని నిర్దాక్షిణ్యంగా చేయలేవు. ఇది మొదటిగా పాలసీ ఎవాల్వ్ కావాలి. నా నమ్మకం ఎవాల్వ్ అవుతుంది కూడా. ఎందుకంటే ఎవాల్వ్ ఆఫ్ డెమోక్రసీలో ఎవాల్వ్ అయ్యే విధానం అది కదా. ఇప్పుడు మనం ఒక విధానం మొదలుపెట్టేటప్పుడు అనుభవంతో దాన్ని మరింతగా మెరుగుపరచడమో చేయాల్సి ఉంటుంది. రెండవది ఏంటి అంటే ఈ పాలసీ ఇది ఎక్కడి వరకు, ఇప్పుడు ఆల్రెడీ దీన్ని రాష్ట్రం అంతా విస్తరించాలి అని ఒక డిమాండ్ ఉంది. అది ఎక్కడి దాకా అది ప్రభుత్వం తీసుకోవాల్సిన పాలసీ డిసిషన్. మూడవది మరి అధికారుల సంగతి ఏంటి? ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి, ఇన్నేళ్ల నుంచి, దశాబ్దాలుగా అన్ని రకాల అనుమతులు ఇస్తున్న అధికారులే కదా అని ఇవాళనే మనం పత్రికల్లో పతాక శీర్షికల్లో చూసాం. అధికారులపై కూడా క్రిమినల్ చర్యలు ఉంటాయి అని ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. నా ఇంటర్వ్యూలో చెప్పాడు ఫస్ట్ టైం ప్రాసిక్యూషన్ చేస్తాము అని. హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా అడుగుతున్నాము, అధికారులకు కూడా మేము విచారణ జరుపుతాము, ప్రాసిక్యూట్ చేస్తామని చెప్పి నా ఇంటర్వ్యూలో చెప్పాడు రంగనాథ్ గారు. అందువల్ల డెఫినెట్గా అధికారులపైన చర్యలు ఉంటాయంటారు. సో అప్పుడు కూడా ఒక సమస్య వస్తుంది రవిశంకర్ గారు. అధికారం అంటే ఎవరు? ఇప్పుడు ఉదాహరణకు ఒక మినిస్టర్ ఫోన్ చేసి ఒక కమిషనర్ చెప్తాడు, లేదా కలెక్టర్ చెప్తాడు. కలెక్టర్ ఫోన్ చేసి కింద ఆఫీసర్ చెప్తాడు, ఆ కింద ఆఫీసర్ ఫోన్ చేసి ఇంకా కింద ఆఫీసర్ చెప్తాడు. అల్టిమేట్గా సంతకం పెట్టేటోడు ఎవడు? ఆడ చెరువు లేదని ఒక సాధారణ యూడీసో, ఎల్డీసో, సూపరింటెండెంటో. శిక్ష ఎవరికి పడుతుంది? నేను ఇది కూడా అడిగాను రంగనాథ్ ఇంటర్వ్యూలో, ఆయన అన్నాడు అందుకే అధికారులు ఎవరు అలా సంతకాలు పెట్టద్దు అన్నారు. కానీ ఆచరణలో మనకు తెలియదు కాదు కదా. ప్రెషర్స్ ఓరల్గా ఉంటాయి, రిటర్న్గా ఉండవు. ఇప్పుడు ఉదాహరణకు ఒక సూపరింటెండెంట్ క్లియర్ చేయాలి ఫైల్ యూడీసీ, నీవు కలెక్టర్ ఫోన్ చేసి క్లియర్ చేయమని చెప్తాడు, లేదా కలెక్టర్ కూడా యూడీసీ చెప్పడు, ఆ మధ్యలో ఉన్న అధికారి చెప్తాడా, మధ్యలో ఉన్న అధికారి కలెక్టర్ చెప్పాడా నువ్వు క్లియర్ చేయ అంటాడు. సార్ చెరువు FTL ఉంది అంటే కలెక్టర్ చెప్పాడా, మంత్రి గారు ఫోన్ చేశారు కలెక్టర్కి అంటాడు.
ఇప్పుడు ఈయన కనుక చేయలేదు అనుకో ఏం పరిస్థితి ఈయనది ఏంటి, ఈయన ఎక్కడికో పోతాడు ఆదిలాబాద్కు ట్రాన్స్ఫర్ అవుతాడు. సో మరి పాపం వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు చిరుద్యోగులు మాత్రమే దెబ్బతింటారు. ఇప్పుడు నీకు పెద్ద ఉద్యోగులు ఎవరు దొరకరు, నీకు ఆన్ పేపర్ దొరకరు. నీకు మంత్రి దొరుకుతాడా? మంత్రి ఎక్కడన్నా మీరు ఆ చెరువు తుమ్మిడికుంట చెరువు ఆక్రమించి నాగార్జునకు హెల్ప్ చేయని చెప్పి మంత్రి రిటర్న్గా ఫైల్ మీద రాస్తాడా, ప్లీజ్ హెల్ప్ అక్కినే నాగార్జున టు ఎంక్రోచ్ తుమ్మిడికుంట ట్యాంక్ అంటే దానిపైన చీఫ్ సెక్రటరీ ఎస్ నాగార్జున కెన్ అక్యుపై ట్యాంక్ అని రాస్తాడా? అది ప్రాక్టికల్గా జరగదు కదా. మళ్ళీ అప్పుడు ఒక ఇష్యూ వస్తుంది. మరి పెద్ద ఉద్యోగుల సంగతి ఏంటి? వాళ్ళమ్మ ఓరగా చెప్పి తప్పించుకుంటారు. చిన్న పాపం ఆ సాధారణ ఉద్యోగులు ఫైల్ పైన సంతకం చేస్తే వాళ్ళు అన్యాయం కావాలి. సో అందువల్ల ఇదొక కాంప్లికేటెడ్ క్వశ్చన్. దీనిపైన పాలసీ ఎవాల్వ్ కావాలి. ఇప్పటికైతే హైడ్రా చెప్పేది మేము ప్రాసిక్యూట్ చేస్తాము అని అంటున్నారు. సో అందువల్ల దాన్ని ఏం చేస్తారనేది తేలాలి. నాలుగవది ఇప్పుడు డెబ్రీస్ గురించి కూడా ఉన్నది ఇష్యూ. ఆడ అంత పెద్ద ఎత్తున అక్కడే రోజుల తరబడి ఉంటే ఇంకెక్కువ సమస్య అని. దానికి ఖర్చు ఎవరు పెట్టుకోవాలని నిన్న పేపర్లో చదివాను. ఎవరైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ చేశారో దాన్ని కూలగొట్టిన తర్వాత దాన్ని క్లియర్ చేయాల్సిన డబ్బులు వాళ్ళ దగ్గరికి వసూలు చేస్తామని. న్యాయం కదా. మరి నువ్వేమో ఇల్లీగల్గా కట్టుకుంటే ప్రజల సొమ్ముతో కూలగొడితే ప్రజల సొమ్ముతో దాన్ని క్లీన్ చేసుకోవాల్సిన పని నాదా? నా పని కాదు కదా. నువ్వు మృదుదలతో నేను డ్రై క్లీనింగ్ ఇచ్చుకోవాలా? సో అందువల్ల ఈ ప్రశ్న కూడా వస్తుంది. ఇప్పుడు అది పాలసీ ఎవాల్వ్ అయింది, వాళ్ళ దగ్గరే వసూలు చేస్తామని కూడా నిన్న హైడ్రా స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇలా ఇప్పుడు కోర్టులకు వెళ్ళి పెద్దవాళ్ళేమో కోర్టులకు వెళ్ళి స్టే తెచ్చుకుంటారు. నాగార్జున వెంటనే స్టే తెచ్చుకున్నాడు. సో చిన్నవాడు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకునేంత కెపాసిటీ ఉండదు. అల్టిమేట్గా ఏమో దొరుకుతుంది, పెద్దోళ్ళకేమో ప్రాబ్లం ఆగిపోతుంది, చిన్నోళ్ళకేమో ప్రాబ్లం పెరుగుతుంది. మరి దీన్ని ఎట్లా పరిష్కరించుకోవాలి అంటే దీనిపైన జుడిస్ప్రుడెన్స్ ఎలా ఎవాల్వ్ కావాలి? సో ఇదొక క్వశ్చన్. ఓవర్ ఏ ప్రాసెస్ జుడిస్ప్రుడెన్స్ కూడా ఎవాల్వ్ అవుతుంది. మీరు గమనించండి, ఈ మధ్య కోర్టులు ఎక్కడా వెంటనే స్టేలు ఇస్తలేదు. మీరు ఇప్పుడు ఈ కూల్చివేత మొదలైన తర్వాత నిబంధనలు లోబడి చేయండి అన్నారు తప్ప ఎక్కడా స్టేలు ఇస్తలేడు. మీరు కేటీఆర్ ఫామ్ హౌస్గా చెప్పబడుతున్న జన్వాడ ఫామ్ హౌస్ పైన స్టే ఇవ్వలేదు, పల్లారాజేశ్వరరెడ్డి పైన నాదన్ చెరువు ఆక్రమణ పైన ఆరోపణ పైన స్టే ఇవ్వలేదు. నిబంధనలకు లోబడి మీరు చేయండి అని అంటుంది కోర్టులు కూడా. ఎందుకంటే కోర్టులు కూడా ప్రజల అభిప్రాయాన్ని బట్టి సమాజంలో పరిణామాలను బట్టి జుడిస్ప్రుడెన్స్ కూడా ఎవాల్వ్ అవుతుంది. సో అదొక పాలసీ ఎవాల్వ్ కావాలి దానికి. సో అందువల్ల దిస్ ఈజ్ ఒక ఎవాల్వింగ్ ప్రాసెస్. పబ్లిక్ పాలసీ అనేది రాత్రికి రాత్రి ఒక్క స్ట్రోక్ ఆఫ్ ఎ పెన్తో సర్వజ్ఞులు దివ్య దృష్టితో పాలసీలు తయారు చేయరు. పాలసీలు తయారు చేసేటప్పుడు ఉన్న క్యుములేటివ్ విజ్డమ్తో ఒక పాలసీ తయారవుతుంది. దానికి అనుభవాల నుంచి వివిధ సోర్సెస్ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ను బట్టి దాన్ని ఇంప్రూవ్ అవుతుంటుంది. ఇప్పుడు మీరు ఆరాధన ఇంకో ఇష్యూ ఉంది. ఇప్పుడు ప్రభుత్వ స్థలాలు రోడ్లపైన మీకు ఆరాధనా స్థలాలు వివిధ మతాలకు సంబంధించినవి వెలుస్తాయి. దాన్ని ఏం చేయాలి? నేను ఈ ప్రశ్న కూడా అడిగాను అడుగుతాను, దానికి ఆన్సర్ అది కూడా ఇవాళ చేయాల్సిందే పాలసీ. ఇప్పటికైతే హైడ్రా ముట్టుకోవడం లేదు. రేపేంటి డెఫినెట్గా దానిపైన గవర్నమెంట్ ఒక పాలసీ ఇవాళ చేయాలి. ఆ మత సాంప్రదాయాలను గౌరవిస్తూ ఏ ఒక్క మతం పట్ల వివక్ష చూపకుండా సో లౌకిక సెక్యులర్ స్టేట్ దాన్ని ఎవాల్వ్ చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ఉంది, గాడ్ విల్ నెవర్ ఇంటెంట్ టు అబ్స్ట్రక్ట్ ఎ రోడ్ పాత్ అని. జస్టిస్ గోపాల్ గౌడ్ తీర్పు, దేవుడు రోడ్డుకు అడ్డంగా ఉండాలి, ట్రాఫిక్ని అడ్డుకోవాలని కోరుకోడు అని చెప్పి. సో అందువల్ల ఈవెన్ ఇస్లామిక్ దేశాల్లో కూడా చేశారు. సో సెక్యులర్ దేశంలో ఎందుకు చేయకూడదు? కానీ ఆ గౌరవంగా ఆ సాంప్రదాయాల్ని, ప్రజల నమ్మకాల్ని, విశ్వాసాలను రెస్పెక్ట్ చేస్తూ ఆ పద్ధతులు ఆ మతంలో ఆచరించేటువంటి పద్ధతులకు పూర్తి గౌరవం ఇస్తూ మత పెద్దల ఆధ్వర్యంలో జరగాలి. ఇదేదో మీకు ఎన్కన్వెన్షన్ కూల్చినట్లు బుల్డోజర్లపై కూల్చకూడదు కదా, అది చేయరు కూడా కదా. ఎక్కడ హైడ్రా చేసిందా అట్లా? ఆయన ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. శాస్త్రీపురంలోనే ఒక మతానికి సంబంధించిన ఆరాధనా స్థలం ఉంటే మేము ముట్టుకోలేదు అన్నాడు. ప్రేయర్ ప్లేస్ని మేము ముట్టుకోలేదు అన్నారు. అందువల్ల ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్లో ఒక పీరియడ్లో ఎవాల్వ్ కావాల్సింది. అందువల్ల ఫస్ట్ చెప్పాల్సింది రాజకీయ పార్టీలు ఏంటంటే గింజుకుంటున్నాయి, అర్థమవుతలేదు వాళ్ళకు. ఒకరేమో సపోర్ట్ చేస్తారు, ఒకరేమో వ్యతిరేకిస్తారు. కారణం ఏంటంటే ఈ పెద్దవాళ్ళందరికీ రాజకీయ నాయకులతో సంబంధాలు ఉంటాయి. మనకు తెలియందా, పెద్దవాళ్ళలో చాలామందికి భూములు ఉంటాయి, రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఉంటాయి. ఇప్పుడు నాగేశ్వరరావు, రవిశంకర్ ఫ్రీగా మాట్లాడలేరు కదా, వాళ్ళకే భూములు ఉంటాయి, వాళ్ళకే ల్యాండ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, లేదా భూములు ఉన్న పెద్దవాళ్ళతో సంబంధాలు ఉంటాయి. సో వాళ్ళు ఒత్తిడి తెస్తుంటారు, ఏందన్నా మా భూమి పోతుంది మరి మాట్లాడరా అని.
వీళ్ళకి ఎన్నికల సమయంలో సహకరించిన పెద్దలు ఉంటారు, కోట్ల విరాళాలు ఇచ్చిన వాళ్ళు, అందువల్ల వాళ్ళు అలా ఆ గందరగోళం రాజకీయంగా ఇది ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందో, మరి దీన్ని సమర్థించితే మనం కూడా సమర్థిస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది కదా, అందువల్ల మనం వ్యతిరేకించాలి. మరి వ్యతిరేకిస్తే పబ్లిక్ ఒపీనియన్కు దూరం అవుతాం కదా. ఈ గందరగోళంలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నట్లుగా కనబడుతున్నాయి. మొదలు ఆ గందరగోళం నుంచి బయటపడండి. మీ పాలసీ అని చెప్పండి, క్లియర్గా పాలసీ అని చెప్పండి. సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ఒక వైఖరి తీసుకుంటే 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు, కానీ బీజేపీలో మాట్లాడడం విచిత్రంగా ఉంది. సో బీజేపీ ఒక పాలసీగా తీసుకోండి. వాట్ ఈజ్ యువర్ స్టాండ్? ఎన్కన్వెన్షన్ కూలగొడితే రాజేందర్కి ఎందుకంత బాధ? అదే రఘునందన్ రావు కూలగొట్టడమే కాదు, డబ్బులు వసూలు చేయాలంటాడు. నేను రఘునందన్ రావు నాగార్జున డబ్బులు వసూలు చేయాలంటున్నాడు. సో అందువల్ల విచిత్రంగా ఉంది. ఇద్దరు నాయకుల మధ్య ఇంత భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఎందుకు ఒకే పార్టీలో ఉంటున్నాయనేది ఒక క్వశ్చన్. వాళ్ళు ఆ పార్టీ ఒక స్టాండర్డ్ వైఖరి ఏంటి? వాట్ ఈజ్ యువర్ స్టాండ్? కూలగొడితే ఏం చేయాలి, కూలగొట్టకూడదా, కూలగొట్టాలన్నా, హైడ్రా ఉండాలా వద్దా, ఎవరిది ముట్టుకోవాలి ఎవరిది ముట్టుకోవద్దు, ఏం చేయాలి చెప్పండి. ఎందుకంటే మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. ఒక పబ్లిక్ పాలసీకి కన్స్ట్రక్టివ్ ఆల్టర్నేటివ్ సూచించలేరా? నిర్మాణాత్మకమైన ప్రత్యామ్నాయాన్ని సూచించాలి కదా, లేదా ఒక వైఖరి సూచించాలి కదా. సో ఇలా భిన్నమైనటువంటి వైఖరులతో మాట్లాడితే ఎట్లా? సో అందువల్ల ఆ స్టాండ్ ఏది తీసుకోవాలనేది క్లారిటీ లేక కన్ఫ్యూజన్లో ఉన్నట్టు కనబడుతుంది. రైట్ సార్. కానీ నోటీసులతో సహా చూపిస్తూ ఉన్నారు సార్ ఈటెల రాజేందర్. పేదవాళ్లకు ఎందుకు నోటీసులు ఇచ్చారు అని చెప్పి కూలగొట్టే ఉద్దేశం లేనప్పుడు. అది ఆ ప్రశ్న నన్ను కాదు అడగాల్సింది కదా, ఆ ప్రశ్న హైడ్రా కమిషనర్ నేను కాదు కదా నోటీస్ ఇచ్చింది. హైడ్రా కమిషనర్ ఆయన అడగాలి, ఖచ్చితంగా అడగాలి. మీ ఇంటర్వ్యూలో మీరు అడిగినప్పుడు అప్పటికి నోటీసులు అప్పటికి ఇవ్వలేదు. మరి అప్పుడు నోటీసులు ఇచ్చిన నా దృష్టికి అయితే గ్యారెంటీగా అడిగేవాడిని, పేదల ఇళ్ల జోలికి అనుమానం లేదు. గ్యారెంటీగా అడిగేవాడిని. మళ్ళీ వారం రోజులు ఇంకో ఇంటర్వ్యూ అడిగాను. సో అప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతాను. సో ఎందుకు అడగమండి? ఇప్పుడు అడగాల్సిన చోట ఇప్పుడు ఆయన పార్లమెంట్ సభ్యుడు వెళ్ళి హైడ్రా కమిషన్ పోయి అడగచ్చు కదా. ఈ టీవీ కెమెరాల ముందు గొట్టాల ముందు అడిగితే వస్తుంది. ఇప్పుడు నాగేశ్వరన్ అంటే గొట్టాల ముందు మాట్లాడుతాను, ఎందుకంటే నా పని అది. సో ఈటెల రాజేందర్ పని అది కాదు కదా, ఆయన సోషల్ మీడియా ట్రెండింగ్ కొరకు మాట్లాడాడు కదా. సో ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడు కదా, హైడ్రా కమిషనర్ దగ్గరికి పోయి అడగచ్చు కదా, అయ్యా ఇది ఎందుకు నోటీసులు ఇచ్చావు, చీఫ్ సెక్రటరీ దగ్గర పోయి అడగచ్చు కదా. హానరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కదా, ప్రోటోకాల్ ఉంటుంది. నాగేశ్వర ఏమున్నదండి, నాగేశ్వర జర్నలిస్టు, నేనేముంటుంది టీవీలో ముందు మాట్లాడుకోగలుగుతా, అంతకనే నేను ఏం చేయగలుగుతా. సో అందువల్ల ఆయన కూడా నాలాగా ఈ టీవీ కొట్టాల ముందు మాట్లాడి ఆనందపడితే ఎట్లా? అందువల్ల లెట్ హిమ్ గో అండ్ ఆస్క్ హైడ్రా కమిషనర్. ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు కదా, దేశాన్ని పాలించే రాజకీయ పార్టీ నాయకుడు, ఓ పార్లమెంట్ సభ్యుడు, మాజీ మంత్రి, డెఫినెట్గా అడగాలి. ఎందుకు పేదలకు ఎందుకు నోటీస్ ఇస్తున్నావు? ఇంకో పలానా ప్రొఫెసర్ నాగేశ్వరన్ ఇంటర్వ్యూలో మీరే చెప్పారు, పేదల భూముల జోలికి రాము, మధ్యతరగతి వాళ్ళ భూముల జోలికి రాము అని మీరే చెప్పారు కదా ప్రొఫెసర్ నాగేశ్వరన్ ఇంటర్వ్యూలో. మరి ఈ నోటీసులు ఎందుకు ఇచ్చారు, దీని ఉద్దేశం ఏందని అడగండి. నేను కూడా అడుగుతాను. ఇప్పుడు కానీ నేను అడగాలి అంటే నాకు మళ్ళీ హైడ్రా కమిషన్ ఇంటర్వ్యూ కావాలి. మీరు అడగాలంటే మీరు వెళ్ళి పార్లమెంట్ సభ్యుడు కదా, ఫోన్ చేసి కూడా అడగచ్చు, వెళ్ళి కలిసి కూడా అడగచ్చు కదా. మీరు అదంతా చీఫ్ మినిస్టర్ అపాయింట్మెంట్ తీసుకొని బీజేపీ డెలిగేషన్ పోయి అడగచ్చు కదా. సో పార్లమెంట్ సభ్యుడు కదా, ప్రజాప్రతినిధికి ఉండే ప్రోటోకాల్ రైట్స్ ఉంటే చీఫ్ సెక్రటరీ పోయి అడగచ్చు కదా. అడిగారా ఈటెల రాజేందర్ చీఫ్ సెక్రటరీ దగ్గర పోయి? పోనీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారా, పేదలు మధ్యతరగతి భూములు ముట్టుకోవద్దు అని ఒక రిప్రజెంటేషన్ చీఫ్ సెక్రటరీకి ఇచ్చినట్టు చూపెట్టాను. నాకు పట్టిగా ఈ టీవీల ముందు మాట్లాడితే వస్తుందండి, దాన్ని ఎక్కడ రేజ్ చేయాలో అక్కడ రేజ్ చేయాలి కదా. పార్లమెంట్ సభ్యుడికి ఎన్ని అవకాశాలు ఉంటాయి? లేదంటే పార్లమెంట్లో రైజ్ చేయడిపోయి ఇట్లా హైదరాబాద్లో జరుగుతోంది మీరు ఆయన రైజ్ చేయండి. మరి ఇవన్నీ వదిలేసి వట్టిగా మీడియా ముందు వచ్చి మాట్లాడితే చేతులు దులుపుకుంటే పని అయిపోతుందా? సార్ నాకు డౌట్, ఈటెల రాజేందర్ గారికి మీకు ఎక్కడైనా చెడిందా సార్? ఎందుకంటే ఆ సందర్భంలోనే మీ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఒకసారి ఒక బైట్ ప్లే చేయండి. అది ఈటెల జరిగినప్పటికి కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, స్వయంగా హైడ్రా చైర్మన్ గారు ఒక ఎండి గారు మాట్లాడతారు, మేము పేదల ఇళ్లకు పోతలేము, పేదల జోలికి పోతలేము, పేదలకు సంబంధించిన ఒక గుడిసె కూడా పీకేస్తలేమని చెప్తారు. కానీ ఈ నోటీసులు ఎవరి కోసం ఇచ్చారు, ఎందుకోసం ఇచ్చింది, దీంట్లో ఉన్న ఆంతర్యం ఏందో చెప్పాలని చెప్పి మనం చేస్తాం. ఇంకొంతమంది చూస్తున్నా ఈ మధ్యకాలంలో వాళ్ళే ధర్మాన్ని మూస్తున్నట్టుగా, వాళ్ళే ధర్మానికి ప్రతీకలైనట్టుగా ఒక ఆయన మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. నాగేశ్వరరావు గారు అయితే మొత్తం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే గొప్ప ప్రగతి కాముకుడు, చాలా గొప్ప మేధావి, గొప్ప సంఘ సంస్కర్త, ఆయన మాత్రమే ఈ రాష్ట్రాన్ని రక్షించగలని చెప్పి భుజాల మీద తీసుకుంటే మాకేం బాధ లేదు. కానీ నాగేశ్వరరావు గారు తెలియదు ఏంటంటే, నీకు తెలిసింది ఒక ఇన్కన్వెన్షనే తప్ప
మీకు తెలియంది అస్మత్పేట చెరువులో 125 మంది పేదల కన్నీళ్ళ గురించి నీకు తెలుసా నాగేశ్వరరావు గారు? అలవాయి చెరువులో జీతాలు చేసి నౌకర్లు చేసి నెలకు 5,000 10,000 బ్యాంకులకు ఈఎంఐ కట్టుకున్నటువంటి ఇళ్లకు ఉన్న గోస గురించి నీకు తెలుసా నాగేశ్వరరావు గారు? ఇవాళ సూడో మేధావులు కొంతమంది సోషల్ మీడియాలో ట్రెండింగ్ కోసం ఆశపడే వాళ్ళు, అప్పటికప్పుడు ఏదో పెద్ద హీరోలు అని చెప్పి పేరు తెచ్చుకునే వాళ్ళకు ఈ పేదల గురించి తెలియదు. రైట్ సార్, చాలా ఆరోపణలు చేశారు. బహుశా వ్యక్తిగతంగా మీకు ఆయనకు ఎక్కడో క్లాష్ లేదు. నాకు మంచి మిత్రుడు. ఎలాంటి ఆయన ఇంట్లో శుభకార్యాన్ని నేను వెళ్ళాను, మా ఇంట్లో శుభకార్యానికి ఆయన వచ్చాడు. సో నాకు మంచి మిత్రుడు, నాకు గౌరవము. బహుశా నా పట్ల కూడా ఆయన గౌరవం ఉందనే అనుకుంటాను నేనైతే. నాకైతే ఈటల రాజేందర్ గారి పట్ల చాలా గౌరవము. కానీ ఆయన మీద మీ మీద ఆయనకు ఒక ఇంప్రెషన్ ఉంది సార్, అదేంటంటే రేవంత్ రెడ్డిని మీరు భుజాల మీద ఆల్రెడీ ఆ విషయాన్ని నేను నిన్ననే మాట్లాడాను. కానీ ఆయనకు నా రాజకీయ విశ్లేషణలో బహుశా ఏదో నచ్చకపోవచ్చు. ఏది నచ్చలేదో నేను అర్థం చేసుకోగలను. నేను నాకు రాజకీయ నా పరిజ్ఞానం ఉన్నవాడిని కనుక. ఇప్పుడు ఈటల రాజేందర్ ఏం చేశాడు? అమిత్ షా దగ్గరికి వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి వెళ్ళి ఈ బండి సంజయ్తో ఏం కాదు, ఇంతకన్నా ఎక్కువ ఇక బీజేపీ పెరగదు, కొత్తోడు ఎవరు రాడు, మీరు బండి సంజయ్ని మార్చి నాకు ఇస్తే నాకు కొత్తోళ్ళు వస్తారు అన్నాడు. అన్న తర్వాత ఈయనకు జాయినింగ్ కమిటీ కన్వీనర్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా అట్లా కాదు, మీరు పార్టీ అధ్యక్షుని మారిస్తేనే బీజేపీ పెరుగుతుందని రోజు కేంద్ర పార్టీ నాయకత్వం దగ్గర పోయి చెప్పాడు. ఇది నిజమా కాదా అందరికీ తెలుసు కదా. రాజేందర్, రాజగోపాల్ రెడ్డి వీళ్ళంతా వెళ్ళి క్యాంపెయిన్ చేశారు. అందులో ఈటల రాజేందర్ ముఖ్యుడు. రాజగోపాల్ రెడ్డిని కూడా రాజేంద్ర పట్టుకెళ్ళారు. సో మరి జాతీయ నాయకత్వం అందులో ముఖ్యంగా అమిత్ షా ఏం నమ్మాడో తెలియదు, బండి సంజయ్ని మార్చారు. మార్చడం వల్ల బీజేపీ నష్టపోతుంది అన్నాను నేను. మరి నష్టపోయిందా లేదా ఎన్నికల్లో? నేను చెప్పడం కాదు, సగటు బీజేపీ కార్యకర్త ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యాడు. సగటు ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యాడు. సో బండి సంజయ్ని మార్చడం బ్లండరు అని నేను అన్నాను. బండి సంజయ్ని మారుస్తే బీజేపీ పెరుగుతుందని ఈటల రాజేందర్ అన్నాడు. వాస్తవంగా బండి సంజయ్ మారుస్తే బీజేపీ పెరిగిందా? ఎక్కడ పెరిగింది నాకు చెప్పండి. బండి సంజయ్ని మార్చాలన్నది ఈటల రాజేందర్ పర్సనల్ ఎజెండా. అది నాకెందుకుంటుంది ఎజెండా అది? సో నేను ఒక రాజకీయ విశ్లేషకుని, నాకేం బండి సంజయ్ ప్రత్యేకంగా మైత్రి లేదు. ఆ మాటకైతే బండి సంజయ్ తెలియకముందు నుంచి నాకు ఈటల రాజేందర్ తెలుసు. సో అందువల్ల నాకు ఈటల రాజేందర్ నుంచి ఎక్కువ పరిచయం ఉంది. కానీ నేను ఒక రాజకీయ విశ్లేషకుడిగా నా వ్యక్తిగత రాగద్వేషాలతో మాట్లాడాను. ఏది వాస్తవమని నాకు అనిపిస్తేనే మాట్లాడతాను. సో నేను అన్నది నిజమైన చరిత్ర నిరూపించింది కదా. బండి సంజయ్ని మార్చడం అనే అంశం ఇప్పటికీ బీజేపీని వెంబడిస్తుంది కదా. ఇక రెండవది ఏంటి, ఇంకో ప్రచారం ఈటల రాజేందర్ వర్గం ఏం చేసింది, అమిత్ షాకు బండి సంజయ్కి పడదు, అమిత్ షాకు బండి సంజయ్ మీద కోపం ఉన్నది అని ప్రచారం చేశారు. ఇది తెలియదు, అందరికీ తెలుసు కదా. బీజేపీలో ఎవరినని అడగండి, ఈటల రాజేందర్ వర్గం చేయలేదు ఈ ప్రచారం. నేను అప్పుడు కూడా ఉన్నాను, అలా ఉండదు. అమిత్ షాకు అంచనాల్లో తేడా ఉండొచ్చు. రాజేందర్ వెళ్ళి చెప్తే బండి సంజయ్ని మారుస్తే బీజేపీ పెరుగుతుంది అనే అంచనా బహుశా అమిత్ షా వచ్చి ఉండొచ్చు. కానీ వ్యక్తిగతంగా బండి సంజయ్ పైన అమిత్ షాకి ఎందుకు ఉంటుంది అని నేను అన్నాను. మరి నేను అన్నది నిజమైందా లేదు? ఎలా ఆయన హోంశాఖ సహాయ మంత్రి అయ్యాడో లేదా బండి సంజయ్? నేను ఇది ఎప్పుడన్నాను? ఎన్నికలకు ముందన్నాను. సో నేను అన్నది నిజమైందా? బీజేపీ దెబ్బతిన్నదా లేదా బండి సంజయ్ తీసేసినాక? మరి నేను అన్నట్లే కదా, ఇలా అమిత్ షాకే కోపం ఉంటే ఈటల రాజేందర్ మంత్రి చేయాలి కదా, ఎందుకు చేయలే? మరి బండి సంజయ్ ఎందుకు చేశారు? ఇచ్చి హోంశాఖ సహాయ మంత్రి చేసి తన దగ్గర పెట్టుకున్నాడు కదా, అది మామూలు గౌరవం కాదు కదా. ఆయనకి ఏదో ఊరు పేరు లేని షాక్ ఇచ్చి పంపించవచ్చు కదా. మరి ఈ ప్రచారం అంతా జరిగింది కదా, బండి సంజయ్ మీద అమిత్ షా కోపం అని. ఇది పచ్చి అబద్ధము అని తేలిపోయింది కదా. ఈ మాట నేనన్నా, ఇది తప్ప, ఇది నిజమని తేలిపోయింది కదా. ఇక మూడవది, మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి ఈటల రాజేందర్ పోటీ పడ్డాడు, మురళీధర్ రావు కూడా పోటీ పడ్డాడు. ఆడ ఎవరికి బీజేపీ ఇస్తుందన్న నా ఇష్యూ కాదు అది. కానీ నేను ఒక రాజకీయ విశ్లేషకుని, నేనేమన్నా ఈటల రాజేందర్కి ఇవ్వద్దని నేను ఎక్కడా అనలే. నా విశ్లేషణ నేనెవరిని అనడానికి, ఈటల రాజేందర్కి ఇవ్వండి ఇవ్వద్దు అనేది నా వైఖరి కాదు. కానీ మురళీధర్ రావు గురించి మాత్రం పాజిటివ్గా మాట్లాడింది నిజం, ఇప్పుడు కూడా మాట్లాడతాను. ఎందుకు? మురళీధర్ రావు గురించి నేనేమన్నా, మురళీధర్ రావు బీజేపీకి ఆర్ఎస్ఎస్కు లాయల్ వర్కరు. ఎందుకంటే నాకు తెలుసు కదా, ఆయన రాడికల్ తుపాకీ గుండ్లకు గుండెను ఎదిరించి పోరాడి బయటపడి ఆయన అప్పటి నుంచి నాకు తెలుసు ఆయన. ఎందుకంటే ఆయనకు రాడికల్స్ ఆయన పైన కాల్పులు జరిపినప్పుడు నేను ఆయన టీ తాగి నేను హాస్టల్ రూమ్కి వచ్చాను, ఆయన బయటకు వస్తున్న సమయంలో
ఆయన టిఫిన్ కన్నా ముందు టీ తాగాడు, నేను టిఫిన్ అయినాక టీ తాగాను, అంతే తేడా. నేను ఆయన ఇద్దరం కలిసే టీ తాగాము, ఇద్దరం కలిసే మాట్లాడినాక ఆయన లోపలికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేశాడు, నేనేమో హాస్టల్ రూమ్కి వెళ్ళాను. ఆయన బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వచ్చే వరకు కలిసి ఆయన మీద కాల్పులు జరిపారు. ఆ తర్వాత కాశ్మీర్లో తిరిగి, రాజస్థాన్లో తిరిగి, కర్ణాటకలో తిరిగి, ఎక్కడెక్కడో తిరిగి అండ్ లాయల్ ఆర్ఎస్ఎస్ వర్క్ తప్ప ఇలా కాదా? మరి ఈటల రాజేందర్లాగా బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చిందా? సో అప్పుడు ఆయన ఏబీవీపీ నాయకుడుగా రాడికల్ తుపాకులకు ఎదురున్నప్పుడు ఈటల రాజేందర్ పీడిఎస్సీ నాయకుడు, విప్లవ విద్యార్థి నాయకుడు. సో అందువల్ల ఈ వాస్తవం చెప్తే ఎన్నుకోవచ్చు, నేనేం చేయాలి? ఇది వాస్తవమా కదా? ఇప్పుడు నేను అన్నది తప్పైతే మీరు చెప్పండి. నేను మురళీధరరావు విషయంలోనే కాదు, నా పాయింట్ ఎప్పుడు కూడా ఒకటే. రామ్ మాధవ్ విషయంలోనే అలాగే పాజిటివ్గా మాట్లాడాను. నేను రామచంద్రరావు విషయం నా పైన పోటీ చేసి ఓడిపోయాడు కదా, అలాంటి వ్యక్తిపై కూడా నేను చాలా గౌరవంగా మాట్లాడాను. వీళ్ళంతా కమిటెడ్ పీపుల్ అని. ప్రకాష్ రెడ్డి గురించి గౌరవంగా మాట్లాడాను, ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షి కదా. ఇప్పుడు కిషన్ రెడ్డి గురించి గౌరవంగా మాట్లాడాను నేను, ఎందుకంటే ఆ రోజుల్లో బీజేపీ గెలుస్తుందని ఎవరు ఊహించలే. బీజేపీ స్థాయికి వస్తుందని కళ కూడా లేదు. ఆ టైంలో స్కూటర్లు వేసుకొని ఆర్ఎస్ఎస్ జెండా పట్టుకొని, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం పట్టుకొని తిరిగిన వాళ్ళు వీళ్ళంతా. మేము చూసిన వాళ్ళం కదా, నేను నిజాయితీగా మాట్లాడాలి కదా, ఇది వాస్తవం కాదు కదా. అంటే నా పైన ఎందుకు నాకైనా బాధ్యత ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఉండకూడదు. ఎందుకైనా చాలా నాకు బాధేసింది ఏంటంటే, నేను చెప్పిన అభిప్రాయం పైన ఎవరైనా ప్రశ్నించవచ్చు, కానీ పర్సనల్ లెవెల్కి వెళ్ళి ఈయన సూడో మేధావి, ఈయన నా ఇంటెగ్రిటీని, ఇంటెలెక్ట్ను ప్రశ్నించాడు. ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఉండదు. మీరు నన్ను ఇతర బీజేపీ నాయకులు ఎవరు అలా మాట్లాడలేదు. మీరు చూడండి, గూగుల్లో కొట్టండి వస్తుంది, బీజేపీ రామచంద్రరావు గ్రీట్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఇన్ ద హిందూ అని కొట్టండి, అది ఫోటో వస్తుంది. రామచంద్రరావు ఇలా నవ్వుకుంటూ ఉన్న ఫోటో వస్తుంది. ఆ ఫోటో ఎప్పటిది? నేను ఆయన 2009లో పోటీ పడ్డప్పుడు నేను గెలిచిన తర్వాత నన్ను అభినందిస్తూ కౌగులించుకున్న ఫోటో. అదయ్యా రాజకీయం అంటే. వ్యక్తిగతంగా తీసుకోకూడదు కదా. నేను పొలిటికల్ అనాలిసిస్ చేశాను. నేను ఇప్పటిదాకా ఆనంది కూడా చెప్తాను. ఇప్పుడు నన్ను అన్నాడు కనుక, ఇంకా బండి సంజయ్ ఓటమికి ఈటల రాజేందర్ కృషి చేయలేదా? కాదని చెప్పమనండి. రాజేందర్ బండి సంజయ్ ఓడిపోవాలని ఈటల రాజేందర్ అనుకోలేదా? చెప్పమనండి. అలా ఎలా అనుకుంటారు సార్? 100% చెప్తాను. మీరు కాదని చెప్పమనండి. బీజేపీ వాళ్ళని అడగండి, కరీంనగర్లో ఎవరికైనా. కరీంనగర్లో మరి నిజమే కదా, అందరూ తెలుసు కదా ఇది. కారణం సార్ ఎందుకు? కారణం ఏంటంటే ఆయన పోటీ కదా, ఈయనకు రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ, కేంద్ర మంత్రి పదవికి పోటీ కదా. ఓకే, మీరు అందరికీ తెలుసు కదండి, బండి సంజయ్కి ఈటల రాజేందర్కు పడదని. ఇప్పుడు అదే సేమ్ కరీంనగర్ అసెంబ్లీ లోక్సభ సెగ్మెంట్లో హుజూరాబాద్ ఉంటుంది. మీరు ఓటింగ్ ప్యాటర్న్ తీసుకోండి. మీ మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లో బండి సంజయ్కి ఎంత మెజార్టీ వచ్చింది, ఈటల రాజేందర్ నియోజకవర్గంలో ఎంత మెజార్టీ వచ్చింది లెక్కలు తీయండి. మీరు గూగుల్లో కొట్టండి వస్తాయి. ఇవి ఎవరు చెప్తారని మాకు తెలియదు. మాకు ఇవన్నీ నేను ఇంకా మాట్లాడలేదు. పొలిటికల్ అనాలిసిస్ కూడా నాకు తెలిసిన వాటిలో కొద్ది మాత్రం మాట్లాడతాను. బండి సంజయ్ ఓటమికి ఈటల రాజేందర్ కృషి చేశాడు, ఇది నా రాజకీయ ఆరోపణ, విశ్లేషణ. కాదని చెప్పమనండి. కిషన్ రెడ్డి గెలవాలని ఈటల రాజేందర్ కోరుకున్నాడా? ధర్మపురి అరవింద్ గెలవాలని ఈటల రాజేందర్ కోరుకున్నాడా? నిజమా కాదో చెప్పమనండి. కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటల రాజేందర్ మంచి మిత్రుడు కదా, కొండా విశ్వేశ్వర గెలవాలని ఆకాంక్షిస్తూ ఓటు వేయమని విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియో పంపించమంటే ఈటల రాజేందర్ పంపించలేదని ఆరోపణ బీజేపీలో. నాకేం తెలుసు, బీజేపీ వాళ్ళే చెప్తున్న విషయం. నిజంగా కాదో అవునో ఉంటే మరి కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిపించండి అని పిలిపించారు. ఎందుకు? కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రత్యర్థి రంజిత్ రెడ్డి ఈటల రాజేందర్కు మంచి మిత్రుడు, బిజినెస్ పార్ట్నరు. ఇవన్నీ తెలియదా అని మాకు నేను నోరిపితే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఎందుకంటే నాకు ప్రతి రాజకీయ పార్టీలో జరిగే ప్రతి విషయము తెలుసు నాకు. కానీ ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అనే పరిమితులు తెలిసి మాట్లాడతాను. కానీ నన్ను పట్టుకొని రేవంత్ రెడ్డిని ఏదో నేను గొప్ప భుజాలు ఎత్తుకున్నా అన్నాడు కనుక నేను ఈ మేరకు మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే ఈ మేరకు కూడా ఎప్పుడన్నా మాట్లాడినా. నేను ఈటల రాజేందర్ పైన ఈ విశ్లేషణలు ఎప్పుడు చేయలేదు కదా. కానీ రియాలిటీ కదా, నాకు తెలియదా? నాకేది అందరూ తెలుసు. మీరు కరీంనగర్లో ఏ స్ట్రింగ్ అని అడిగినా చెప్తారండి. ఇది ఏ బీజేపీ కార్యకర్త అని అడిగినా చెప్తాడు. సో అందువల్ల ఇవన్నీ మనకందరూ తెలుసు కదా. ఈటల రాజేందర్ సొంతగా పార్టీ పెట్టుకోవాలని అనుకోలేదా? కాంగ్రెస్లో చేరాలని ఆలోచించలేదా? తప్పనిసరి బీజేపీలో ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇప్పుడు బీజేపీలో అడుగుతున్న ప్రశ్నలు అవే. ఒకటి, ఈటల రాజేందర్ బీజేపీలోనే ఉంటాడన్న నమ్మకం ఆ పార్టీ నాయకత్వాన్ని కలగడం లేదు. ఆర్ఎస్ఎస్ ఈటల రాజేందర్ నియామకాన్ని వ్యతిరేకిస్తోంది. ఇది నా రాజకీయ విశ్లేషణ. కాదంటే ఆర్ఎస్ఎస్ క్లారిఫికేషన్ ఇవ్వమన్నాడు ఆర్ఎస్ఎస్ తరఫున ప్రతినిధిని. మాకు అలాంటిది ఏమి లేదని అయిపోతుంది. అది నమ్ముతా నమ్మకపోతే నమ్మరు. అఫీషియల్గా ఇస్తే
ఇప్పుడు మీరు వెళ్ళి బీజేపీ నాయకులు అడగండి, నాగేశ్వర్ చెప్పే విశ్లేషణ రైటా రాంగా అని. నేను ఓపెన్ చెప్తున్నా కదా, రాజకీయ విశ్లేషకుడిగా ఈటల రాజేందర్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కావడానికి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం, లేకపోతే కాకపోయేవాడు ఎప్పుడో అయ్యేవాడు కదా. ఇప్పుడు ఎందుకు ఆగింది? కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్, ఆయనను ఎందుకు కొనసాగిస్తున్నారు? ఎందుకు రామచంద్రరావు పేరు వస్తుంది? ఎందుకు మనోహర్ రెడ్డి పేరు వస్తుంది? ఇదంతా ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించడం వల్లనే కదా. ఎందుకు వ్యతిరేకిస్తే ఆర్ఎస్ఎస్? నమ్మకం లేదు. ఈటల రాజేందర్ బీజేపీలో ఉంటాడా లేడా నమ్మకం లేదు. తర్వాత బీజేపీలోనూ ఇంకో అనుమానం కూడా చెప్తాను నేను. ఏమన్నాడు ఈటల రాజేందర్? కేసీఆర్ బండారాన్ని బయట పెడతా బిడ్డ అని కూడా వచ్చిండు, అవునా కదా? మరి ఏ బండారం బయట పెట్టినా చెప్పండి. ఇప్పటికీ బీజేపీలో చేరాక, బీఆర్ఎస్ను వదిలాక కేసీఆర్కి సంబంధించిన ఏ కుంభకోణం బయట పెట్టాడు ఈటల రాజేందర్? నాకు చెప్పమని ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇదే బీజేపీలో అడుగుతున్నారు ఇప్పుడు ఈటల రాజేందర్ను. నేను అడగడం కాదు, ఇవన్నీ నాకెక్కడికి వెళ్ళి వస్తాయి? పొలిటికల్ ప్రాసెస్ నుంచి వస్తాయి కదా. రాజకీయ విశ్లేషకుడికి, పొలిటికల్ జర్నలిస్ట్కు సోర్సెస్ పొలిటికల్ సోర్సెస్, వేరే సోర్సెస్ ఉండవు కదా. ఇది నిజం కదా? మీరు కేసీఆర్కు సంబంధించిన, కేసీఆర్తో అనేక ఏళ్ళు ఉన్నాడు కదా, మంత్రిగా ఉన్నాడు కదా, అత్యంత సన్నిహితంగా ఉన్నాడు కదా. కేసీఆర్ వ్యవహారాలన్నీ ఈటలందరూ తెలుసనే బీజేపీ నమ్మి పట్టు తీసుకున్నది కదా. మరి ఇంతవరకు కేసీఆర్ బండారాన్ని బయట పెడతాను ఈటలందరూ అన్నాడా లేదా? మీరు పాత వీడియోలు చూడండి. మరి ఏ బండారం బయట పెట్టాడు చెప్పండి. ఏ కేసీఆర్ కుంభకోణాన్ని ఇప్పటి వరకు ఈటల రాజేందర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బయట పెట్టండి చెప్పమనండి. మీరు ఈటల రాజేందర్ భూముల గురించి బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తున్న సమయంలో కలెక్టర్ ఈటల రాజేందర్ భూమి మీదకి వచ్చాడు. ఇంతవరకు ఈటల రాజేందర్ పైన బీఆర్ఎస్ నాయకుల విమర్శలు చెప్పండి, నాకు చూపెట్టండి. ఇప్పుడు కేటీఆర్ బండి సంజయ్ పైన, కిషన్ రెడ్డి పైన గట్టిగా మాట్లాడతారు, ఈటల రాజేందర్ మీద మాట్లాడింది చూపెట్టండి నాకు. మీరు గమనించండి ఎక్కడన్నా. ఇది బీజేపీలో అనుమానాలకు కారణం అవుతుంది. ఇది నేను రాజకీయంగా విశ్లేషిస్తున్నా, నా తప్ప. కేసీఆర్ బండారాన్ని ఈటల రాజేందర్ బయట పెడతలేడు. ఈటల రాజేందర్ను కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు టార్గెట్ చేస్తలేరు. బీఆర్ఎస్ నాయకులంతా బండి సంజయ్ని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు బండి సంజయ్ని? ఎందుకు కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు ఈటల రాజేందర్ని టార్గెట్ చేయడం లేదు? ఈ ప్రశ్న బీజేపీలో అడుగుతున్నారు. ఇది మార్చుకుంటే రాజేందర్ లాభం, నా మీద పడితే వస్తుందండి. సో ఈయనకు పేదల గురించి తెలియదు, పేదల గురించి నాకు తెలియకపోదు కదా. నేను 10,000 మందితో 2014 ముందు, రాష్ట్ర విభజనకు ముందు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ధర్నా చేస్తే టీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఈటల రాజేందర్ వచ్చి నేను నిరాహార దీక్షలో కూర్చుని నాకు పూలదండేసి నాగేశ్వర్ పోరాటానికి మేము మద్దతు ఇస్తున్నాం, రానున్నది మన తెలంగాణ ప్రభుత్వం, మేమందరినీ రెగ్యులరైజ్ చేస్తాం అన్నాడా లేదా? మరి ఇప్పుడు ఆయన ఆర్థిక మంత్రిగా ఉండి ఒక్క సంతకం పెడితే లక్షలాది మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బిడ్డలు కుటుంబాలు బాగుపడేవి కదా. 5,000, 10,000, 15,000, 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా పనిచేస్తున్న కుటుంబాలు కదా. వాళ్ళంతా పేదలు కదా. నేను సంతకం పెడితే అస్మత్పేట చెరువులు ఏం జరగదు. కానీ ఆర్థిక మంత్రిగా ఉన్న రాజేందర్ ఒక్క సంతకం పెడితే లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కుటుంబాలు బాగుపడేవి కదా. మీరే వచ్చిన ఆ ధర్నాలో చెప్పారు కదా అవుతుందని, ఎందుకు చేయలేదు? ఒకవేళ కేసీఆర్ ఇనలేదనుకోండి, పేపర్లు మహాన కొట్టి నా పేద ప్రజల కొరకు నేను ప్రభుత్వంలో ఉండడం చెప్పి బయటకు వచ్చి ఉంటే మేమే పులదనలు వేసేవాళ్ళం కదా. మరి ఎందుకు చేయలేదు? అయ్యా, మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు బడ్జెట్లో శానిటేషన్ వర్కర్లు నాన్ హోల్లో దిగి పాపం క్లీన్ చేసే వారికి గ్లౌజెస్కు డబ్బులు లేవు, బ్రష్లకు డబ్బులు లేవు, షూజుకు డబ్బులు లేవు అని మొత్తుకున్నాం కదా మేము. మీరు ఆర్థిక మంత్రిగా ఇచ్చారా డబ్బులు? చెప్పమన్నాడు రాజేందర్. పేదల గురించి నాకు తెలియదు అంటున్నాడు కదా. ఇవన్నీ పేదల సమస్యలు కావా? అయ్యా, ఇప్పటికి అడుగుతున్నా, మీరు మల్కాజ్గిరి ఎంపీ కదా, జవహర్ నగర్ ప్రాంతానికి పోండి, కాప్రా దగ్గర, దమ్మాయిగూడ దగ్గర అసలు కంపు వాసన డంప్ సైడ్ది. అయ్యా, తీయించండి రాజేంద్ర గారు, మోడీకి చెప్పి తీయించండి దాన్ని. అది కదా ప్రజల పట్ల ప్రేమ అంటే. అయ్యా, మేము మీరు ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో మేము అసంఘటిత కార్మికులను వేసుకొని ఇందిరా పార్క్ దగ్గర పోలీసు లాఠీ దెబ్బలు తిన్నాం. అయ్యా, కనీస వేతనాలు పెంచండి అని. మీరు పెంచినరా ఆర్థిక మంత్రిగా? చెప్పండి. తెలంగాణలో మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నారు కదా, కనీస వేతనాలు తెలంగాణ వచ్చాక పెరిగాయా చెప్పమనండి. ఛాలెంజ్ చేస్తున్నాను. ఎందుకు పెరగలేదు? దానికి మీ బాధ్యత లేదా? అయ్యా, మీరు ఆర్థిక మంత్రిగా ఉండి చేయాల్సిన పేదలకు చేయక నా మీద పడితే ఎట్లా? ఆత్మహత్యపేట చెరువు కింద నాగేశ్వర్ తెలుసంటే నేను రాజకీయ పార్టీ నాయకున్నా, నేను ఒక జర్నలిస్టు. ఆ కష్టజీవుల సంఘాలు, పేదల సంఘాలు నాకేమంత సమాచారం ఇస్తే, అయ్యా నాగేశ్వర్ అయితే ప్రజల పక్షాన మాట్లాడతాడు అని వాళ్ళు ఇస్తే, లేదా ఇలా నన్ను అభిమానించే వాళ్ళు ఇస్తే దాన్ని మాట్లాడతా.
ప్రతి ఒక్కటి నాకు ఎలా తెలుస్తుంది? నాకేమైనా బీజేపీ లాంటి రాజకీయ పార్టీ గ్రాస్ రూట్స్ వరకు ఆర్ఎస్ఎస్ సంఘాలు ఫీడ్బ్యాక్ ఇచ్చే మెకానిజం నాకు లేదు కదా. నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చే సంఘాలు చాలా చిన్న చిన్న సంఘాలు, గా మున్సిపల్ స్వీపర్ల సంఘం, గా హమాలి కార్మికుల సంఘం, గా అసంఘటిత కార్మికుల సంఘం, వీళ్ళు నాకు ఇస్తే నేను వాటి గురించి మాట్లాడుతున్నా. మీరు చెప్పండి, నేను మాట్లాడాను అన్ననా? నేను మాట్లాడానంటే తప్పు. నాకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం మాట్లాడతా. నేను ఒక పొలిటికల్ పార్టీ లీడర్ను కాదు, నేను ఒక పార్లమెంట్ మెంబర్ను కాదు, నేను ఒక దేశాన్ని పాలించే రాజకీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కానీ కోరుకుంటున్న వ్యక్తిని కాదు. సో నాకెలా తెలుస్తుందండి అస్మద్పేట గురించి? తెలియకపోతే తప్పు కాదు కదా అది. పోనీ నీకు అస్మద్పేట నా పని నేను చేస్తాను, మీ పని మీరు చేస్తున్నారు. నాకు తెలిస్తే ఇంకొక డబుల్ బెడ్రూమ్ కోసం ఇదే మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్న పేదలు 1000 మంది ఇందిరా పార్క్లో ధర్నా చేస్తే రాజేందర్ రాలే, నేను పోయినా. ఎవరికి చెప్తాడండి? నాకు చెప్తే నడుస్తుందా? ఇంకా రజకుల ధోబీఘాట్ల గురించి నేను కొట్లాడినా, ఆర్థిక మంత్రి కాబట్టి ఆ ధోబీఘాట్లకు 10 కోట్లు ఇవ్వలే. ఇవన్నీ నేను చెప్తే ఓపెన్గా చెప్తే చాలా ఉంటాయి మళ్ళీ ఇంకా. అందువల్ల నా పైన వ్యక్తిగతంగా కామెంట్ చేశారు కనుక నేను బాధపడి నేను వ్యాఖ్యానిస్తున్నా. వ్యక్తిగతంగా నేను సూడో మేధావి మేధావి కూడా చెప్పాడు నాకు. సో నేను కూడా అప్పుడు ఆయన ఈ కేసీఆర్ మీద కొట్లాడినప్పుడు ఇట్లా అయిందన్నట్టు, బిడ్డ నేను కడుపులో పెట్టుకొని దాచుకుంటాం బిడ్డ అని తెలంగాణ ప్రజలు అంటున్నారు. నన్ను కూడా అంటారు, బిడ్డ గా ఆదిలాబాద్లో పుడితే బిడ్డ, గా భీమారంలో మంతిట్లో పెరిగినావు కదా బిడ్డ, గా బెల్లంపల్లి బాబుకి బూడిదనైనావు కదా బిడ్డ, బొగ్గులో బొగ్గే పెరిగినావు బిడ్డ, గా బొగ్గు పులుసు వాయువు పీల్చి బతికినావు కదా బిడ్డ, గా సర్కార్ వల్ల చేయనావు కదా బిడ్డ, మందమర్ల బెల్లంపల్లి గింత పెద్దోనమైనావు కదా బిడ్డ, గిన్ని చదువులు చదువుకున్నావు కదా బిడ్డ, ఊరు కాని ఊర్లో దేశం కాని దేశంలో పేరు తెచ్చుకున్నావు కదా బిడ్డ, అక్కడెక్కడో పై ఎమ్మెల్సీ అయినా బిడ్డ అని మా ఆదిలాబాద్ బిడ్డలు అంటున్నారు, మా తెలంగాణ బిడ్డలు అంటున్నారు. మా సర్కార్ వల్ల చదువుకున్న తెలంగాణ బిడ్డ ఇంత చదువుకున్నాడు కదా అని అంటారు కదా నన్ను. మిమ్మల్ని అంటారు, నన్ను కూడా అంటారు. ఆయన మాత్రమే బిడ్డ నేను కడుపులో పెట్టుకొని దాచుకుంటారు బిడ్డ అంటున్నారు. నన్ను అంటలేరా? నా తెలంగాణ బిడ్డలు అంటున్నారు. అవునా కాదు? మీరు అడగండి తెలంగాణ గ్రామాలకు వెళ్ళి. తెలంగాణ బిడ్డలు ఏంది, శ్రీకాకుళం గ్రామాలకు పోయి అడగండి, చెప్తారు. మా నాగేశ్వరు పేద ప్రజల గురించి మాట్లాడే చెప్తారు. గా నిజాం ఇన్స్టిట్యూట్లో నర్సులు జీతాలకు రోడ్ల మీదకి వచ్చినప్పుడు వాళ్ళ పక్షాన్ని నిలబడి తన్నులు తిన్నాం. ఇవన్నీ ఎవరు కూడా కాంట్రాక్ట్ లెక్చరర్లు రోడ్ల మీద ఉరికిరికి పోలీసులు తంటుంటే వాళ్ళకి అడ్డంగా నిలబడి అరెస్ట్లు కాకుండా ఆపినాం. అప్పుడు ఈటలందరూ ఎక్కడున్నాడు? మంత్రి కేసీఆర్ క్యాబినెట్లో ఉన్నాడు. మరి మేము ఇవన్నీ కొట్లాలేదా? ఇప్పుడు నేను యాజ్ ఆఫ్ టుడే నేను ఎమ్మెల్సీ కాదు, నేను ఒక రాజకీయ విశ్లేషకుని, ఓ పొలిటికల్ ఆ డ్యూటీ నేను చేస్తున్నా. అన్న పట్టుకొని నా మీద గుర్తు ఏమొస్తుంది? వైఎస్ఆర్తో మాట్లాడి మీ ఊరికి ఒక చెరువు కూడా శాంక్షన్ చేయించుకున్నారు కదా సార్? చెరువుకే కాదు, నేను చాలా చేయించాను. అవన్నీ చెప్పుకోవడానికి ఇప్పుడు సమయం కాదు. నాకున్న పరిమితమైన అవకాశం, నేనేమి ఒక పొలిటికల్ పార్టీ తరఫున గెలవలేదు, నేను ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ, ఆ పరిమితంగా చేస్తాను కదా. ఏం చేయకపోతున్నా ఇండిపెండెంట్ పోటీ అయితే నాకు 55,000 మంది ఓట్లేశారా? సో ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. సూడో మేధావి ఈయన రేవంత్ రెడ్డి దగ్గర ఏ పదవి కోరుకున్నా చెప్పండి. పోనీ ఏ పదవి నాకు రేవంత్ రెడ్డి ఇచ్చాడు చెప్పండి? రేవంత్ రెడ్డి పొగుడుతున్నాడు. నేను అలా అంటే రాజీవ్ గాంధీ విగ్రహం రేవంత్ రెడ్డి పెడతా అంటే బిడార్ విగ్రహం ముట్టుకుంటే ఏమైతే చూడన్నాడు. మరి నేను విగ్రహం పెట్టద్దన్న. మరి నేనేమన్నా రాజీవ్ గాంధీ విగ్రహం ఇంకెక్కడైనా పెట్టండి, ఫ్యూచర్ సిటీ పేరు పెట్టండి, కానీ తెలంగాణ సెక్రటరియట్ ముందు తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక ఉండాలన్న. మరి నేను రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసిన ఎగ్జాంపుల్ ఇదే చెప్తున్నా కదా. ఎక్కడైనా ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వమైనా మంచి ఉంటే దాన్ని సమర్థిస్తారు, చెడు ఉంటే దాన్ని వ్యతిరేకిస్తారు. ఇప్పుడు ఉక్రెయిన్లో శాంతి కొరకు మోడీ ప్రయత్నిస్తున్నాడు, నేను కాదన్నా మెచ్చుకున్నా కదా. మరి అది మెచ్చుకుంటే మోడీయే ప్రపంచ శాంతిదూత అని నాగేశ్వర్ పొగుడుతున్నాడు అంటే ఎట్లా? అర్థం లేని ఆర్గ్యుమెంట్ కదా. ఇప్పుడు ఒక అంశము ఒక విధానము, హైడ్రా అనేది ఇంకో ఎన్కన్వెన్షన్ ఆక్రమిస్తే ఈటల అందరికి అంతా కడుపు మండితే నేనేం చేయాలయ్యా? ఈటల ఎన్కన్వెన్షన్ కూలగొడితే ఈటల అంత డిస్టర్బ్ అయితే నేనేం చేయాలి దానికి? సో ఈటల ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాడు? పర్సనల్గా డిస్టర్బ్ అవుతున్నాడు నేను గమనించింది. ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా ప్రశ్నించాడు, కానీ అక్కడ పర్సనల్గా డిస్టర్బ్ అవుతున్నాడు. ఎందుకంటే ఈ హైడ్రా వచ్చినప్పటి నుంచి ఈటల అందరూ పర్సనల్గా డిస్టర్బ్ అవుతున్నాడు. ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాడో నాకు తెలియదు. మరి రైట్ సార్, ఈ కన్వెన్షన్ కూలగొట్టేటప్పుడు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయిన చాలామంది సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు తమ వరకు వచ్చేసరికి తమ వరకు వస్తుందేమోనన్న భయంతో చాలా ప్యానిక్ అవుతూ ఉన్నారు సార్. అంటే ప్రభుత్వం
ఎటువంటి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది? ఖచ్చితంగా క్లారిటీ వాళ్ళు ఇంతకుముందే చెప్పాను కదా, అది పేద మధ్యతరగతి వారు నివాసం ఉన్న వారి పట్ల ప్రభుత్వం ఒక పాలసీ, మానవీయ కోణంతో పాలసీ ఇవ్వాలి చేయాలి. ఇష్టం వచ్చినట్టుగా ఎన్కన్వెన్షన్ కూలగొట్టినట్టుగా ఇక్కడ కూలగొడితే అంగీకరించే ప్రసక్తే లేదు. ఎందుకుంటామంటే ఆ ప్రజల పక్షాన పోరాడతాం కదా, దానికి ప్రజల పక్షాన సమాజం ఊరుకుంటుందా? అందువల్ల ప్రభుత్వ విధానం ఎవాల్వ్ చెప్తాం. ఇంతవరకు ఎక్కడా కూలగొట్టలే నాకు తెలిసినంత వరకు. పోనీ ఎక్కడైనా కూలగొట్టిన నీళ్ళందరూ చెప్తాడు, నేను కూడా వస్తా. సో ఎక్కడ ఇప్పుడు డెఫినెట్గా నోటీసులు ఇచ్చారు అనేది ఇప్పుడు ఈటలందరూ చెప్తున్నాడు. దాన్ని అడుగుదాం. నేను అడిగేది నాకన్నా ఎక్కువ అవకాశాలు ఈటలందరూ ఉంటే అడగడానికి అడుగుదామని అంటున్నా కదా. రైట్ సార్. ఇక ఆంధ్రప్రదేశ్ అప్డేట్స్ విషయానికి వస్తే మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తాన్ రావు పార్టీకి రిజైన్ చేశారు సార్ ఏకకాలంలో, పదవికి అలాగే పార్టీకి కూడా. సో మోపిదేవి వెంకటరమణ చాలా గౌరవంగా మాట్లాడారు, ఎక్కడ కూడా శృతి మించి మాట్లాడలేదు పార్టీ మారే క్రమంలో. మీడియాతో చిట్చాట్లో ఆయన అన్న ఒక పాయింట్ ఏంటంటే సార్, జగన్తో వైఎస్ఆర్ని కంపేర్ చేయలేము. జగన్ పద్ధతి ఒక రకంగా ఉంటుంది, వైఎస్ఆర్ పద్ధతి ఒక రకంగా ఉంటుంది. వైఎస్ఆర్ నాకు చాలా సన్నిహితులు, కానీ జగన్ వల్ల నేను జైలుకి వెళ్లాల్సి వచ్చింది. రేపల్లెలో కూడా నేను ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఎన్నికలకు ముందే పార్టీ మారదామని అనుకున్నా, ఆలోచించాను, ఇప్పుడు మారాల్సి వచ్చింది జగన్తో విభేదించి, అంతకు మించి నేను మాట్లాడలేను అని చెప్పి ఆయన చెప్పారు సార్. ఇక్కడ జగన్తో వైఎస్ఆర్ని కంపేర్ చేసే ప్రయత్నం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీకు బాగా పరిచయం ఉంది అప్పట్లో. జగన్మోహన్ రెడ్డిని నాకు తెలిసి మీరు ఎప్పుడు కలవలేదు అనుకుంటా. జస్ట్ వాళ్ళిద్దరిని కంపేర్ చేయమంటే, అంటే జగన్మోహన్ రెడ్డిని కూడా నేను ఒక సందర్భంలో కలిశాను. జగన్మోహన్ రెడ్డిని నా కొడుకు పెళ్లికి ఇన్వైట్ చేస్తాను, వెళ్ళి కలిశాను. చంద్రబాబు నాయుడు కూడా అప్పుడే కలిశాను. చంద్రబాబు నాయుడు అంతకుముందు చాలాసార్లు కలిశాను, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలిశాను, ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కలిశాను. సో ఇంట్లో శుభకార్యానికి అయితే రాజకీయాలకు అతీతంగా అందరిని ఇన్వైట్ చేస్తాం కనుక డెఫినెట్గా తెలంగాణ కేసీఆర్ని వెళ్ళి కలిసి కార్డు ఇచ్చాను, జగన్మోహన్ రెడ్డి కార్డు ఇచ్చాను, చంద్రబాబు నాయుడు కార్డు ఇచ్చాను, అది పక్క పెడదాం. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చాను, అందరికీ ఇచ్చాను. సో అందులో భిన్నాభిప్రాయం ఏమి ఉండదు. కానీ పర్సనల్గా రాజశేఖర రెడ్డితోనేమో నాకు, నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, వేరే అనుబంధం ఏం లేదు. నేను ఆయన 2004లో చీఫ్ మినిస్టర్ అయితే 2007లో నేను ఎమ్మెల్సీ అయ్యాను. అంతకుముందు కూడా ఆయన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్గా వ్యవసాయం పైన సెమినార్ పెట్టినప్పుడు నేను ప్రొఫెసర్ కోదండరామ్ హాజరయ్యాము. సో అందువల్ల నాకు ఇప్పటికి గుర్తు, అది అసెంబ్లీలోనే సిఎల్పి తరఫున రాజశేఖర రెడ్డి సెమినార్ పెట్టాడు. అందువల్ల ఆ మేరకు రాజశేఖర రెడ్డితో ఎక్కువ పరిచయం ఉండే అవకాశం డెఫినెట్గా ఉంటుంది, ఎందుకంటే నేను అప్పుడు సభలో ఉన్నాను కనుక. అందువల్ల నాకు జగన్మోహన్ రెడ్డి కన్నా వాస్తవంగా చంద్రబాబు నాయుడు ఎక్కువ పరిచయం, ఎందుకంటే ఆయన పిలిస్తే వెళ్ళి ఎమ్మెల్యేల క్లాస్ చెప్పాను. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో అనేక సార్లు క్లాసులు చెప్పాను, ఒక్కసారి 4-5 సార్లు క్లాసులు చెప్పాను. సో అందువల్ల పరిచయాలు అన్ని పార్టీల్లో ఉంటాయి, అందరు నాయకులతో ఉంటాయి. పరిచయాలకు మాట్లాడడానికి ఏం సంబంధం లేదు, పరిచయమే, మాట్లాడడమే. సో ఇక రాజశేఖర రెడ్డికి జగన్కి అసలు పోలిక లేదు, అది ఎవరినన్నా చెప్తారు. ఇక మోపిదేవి వెంకటరమణ మరి జగన్ మంత్రివర్గంలోనే క్యాబినెట్ మంత్రిగా ఉన్నాడు కదా, ఎందుకున్నాడు? జగన్తో కలవకపోతే ఉండకూడదు కదా. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాక, ఓడిపోయాక జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి జగన్ అవకాశం ఇస్తే రాజ్యసభకి వెళ్ళి, ఇప్పుడు జగన్ వైఖరి నచ్చలేదంటే మన కేఫ్కి వెళ్ళి టీ తాగి, టీ మొత్తం అయిపోయినాక ఆ బాయ్ని పిలిచి వేస్ట్, ఈ టీ బాగాలేదంటే ఏం లాభం చెప్పండి? మీరు ఆల్రెడీ టీ తాగేశారు కదా. మొదటి సిప్పులోనే టీ బాగాలేదని పక్కకు పెట్టుంటే వేరే విషయం, ఇంకో టీ ఇస్తారు. మొత్తం తాగినాక బాగాలేదంటే ఎట్లా? సో 5 ఏళ్ల పాటు జగన్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న సమయంలో పదవులన్నీ అనుభవించి ఇప్పుడు జగన్ అట్లా, జగన్ ఇట్లా అంటే ఆ క్రెడిబిలిటీ ఉండదు కదా. దానివల్ల ఉపయోగం ఏంటి? నిజంగానే అధికారం ఉన్నప్పుడే నువ్వు బయటకు వస్తే అప్పుడు క్రెడిబిలిటీ. సో అందువల్ల ఇక పొలిటికల్గా వెళ్ళిపోయే వాళ్ళు ఎవరైనా, గతంలో చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు అలాగే మాట్లాడారు. వల్లభనేని వంశీ, మద్దాలగిరి, వీళ్ళంతా ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గురించి కూడా ఇలాగే మాట్లాడారు. పోయే వాళ్ళు ఎప్పుడైనా అలాగే మాట్లాడతారు. సో మోత్పల్లి నరసింహులు చంద్రబాబు నాయుడు మీద ఎన్ని విమర్శలు చేశాడు మనం చూడలేదా? సో అందువల్ల రాజకీయాల్లో వెళ్ళే వాళ్ళు ఇలాగే తిడుతుంటారు, వచ్చేవాళ్ళు అలాగే మాట్లాడుతుంటారు. కానీ రాజశేఖర రెడ్డికి జగన్కు పోలిక లేదు. మొదటి పోలిక తేడా ఏంటంటే రాజశేఖర రెడ్డి ప్రజలతో నిరంతర సంబంధాలు ఉండేవి. రాజశేఖర రెడ్డి గురించి అడిగిన వాళ్ళు ఎవరైనా చెప్తారు. ఒక కారు ఎక్కినా కారు డ్రైవర్ని కూడా అడుగుతాడు, ఏం రా ఈ పలానా పథకం గురించి ఏమనుకుంటున్నారు,
ఇంకా వాళ్ళు ఏం కావాలని అనుకుంటున్నారని. సో నిత్య ప్రజా సంబంధాలు రాజశేఖర రెడ్డి విజయానికి మూలం. సో జగన్మోహన్ రెడ్డికి ఆ రకమైన ప్రజా సంబంధాలు ఉన్నట్టు లేవు. సో ఒకటి. రెండవది రాజశేఖర రెడ్డి ఆయన ఒక అసమ్మతి నేతగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మధ్య చాలా చేంజ్ వచ్చిందని చెప్తారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి అభిమానులు కూడా చెప్తారు, సన్నిహితులు కూడా చెప్తారు. సో ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఆయనలో పొలిటికల్ మెచ్యూరిటీ చాలా పెరిగింది. ఒక కక్షలు, తగాదాలు, ప్రత్యర్థులను వేటాడడము, ఈ దశ దాటి ఆయన ఒక మచ్యూర్డ్ పొలిటికల్ లీడర్గా ఎవాల్వ్ అయ్యాడని. జగన్మోహన్ రెడ్డి అలా ఎవాల్వ్ కాలేకపోయాడు, ఇంకా వ్యక్తిగత రాగద్వేషాలు డామినేట్ చేస్తాయి అని. సో ఇలా పర్సనాలిటీకి కూడా తేడా ఉంటుంది కదా. మీరు రాజకీయాల్లో మూడవది, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో నాయకుడు, సో జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ నాయకుడు. సో ఒక పెద్ద కంపెనీలో CEO జాబ్ చేయడం వేరు, సొంతగా నీ కంపెనీకి నువ్వే ఓనర్ కావడం వేరు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీలో అనేక మందిని సమన్వయం చేసుకొని అనేక మందితో వ్యవహారం నడిపితేనే కాంగ్రెస్ పార్టీలో ఆ స్థాయిలో నాయకుడిగా ఉండగలుగుతాడు. సో జగన్మోహన్ రెడ్డి ఆ సొంత పార్టీ నాయకుడు కనుక ఎక్కడో ఒక చోట ఆయన మొత్తం నా వల్లే కదా, ఆయన ఈవెన్ ఇండియా టుడే ఇంటర్వ్యూలో కూడా మీరు ఎమ్మెల్యేలు ఎందుకు మార్చారంటే అలాగే మాట్లాడిన తీరు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఓడిపోయాకనేమో ఆ లోకల్ ఎమ్మెల్యేల పైన యాంటీ ఇన్కంబెన్సీ వేస్తే న్యాయం కాదు కదా. గెలిస్తే జగన్ గొప్పతనం, ఓడితే ఎమ్మెల్యేల గొప్పతనం ఎట్లయితుంది, ఎమ్మెల్యేల సమస్య ఎట్లయితుంది. అందువల్ల ఆయన వ్యవహార సరళి, వ్యక్తిగత విధానంలో కూడా తేడా ఉంది అని అంటారు. ఇక రాజశేఖర్ రెడ్డి పాలసీస్ విషయానికి వచ్చినప్పుడు ఆయన వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ను రెండింటినీ చాలా బ్యాలెన్స్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చే వరకు వెల్ఫేర్ తప్ప డెవలప్మెంట్ కంప్లీట్గా పక్కపోయింది. ఆఖరికి ఒక రోడ్ల మరమ్మతులు కూడా చేయలేదు, మనందరికి తెలుసు. సో అందువల్ల ఎంప్లాయ్మెంటు, ఎకనామిక్ గ్రోత్ కన్సర్న్స్ జగన్మోహన్ రెడ్డి టైంలో చాలా సమస్యగా వచ్చింది. దీనికి కారణం కూడా ఏంటంటే నిరంతరం ఫీడ్బ్యాక్. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉదయాన 8 గంటలకు ప్రగతి భవన్, ప్రజాభవన్ ఉన్న ప్లేస్, సో 8 గంటలకు వెళితే అసలు తిరునాళ్ళలాగా ఉండేవి. కొన్ని వందల మంది జనము, రకరకాల వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి రిప్రజెంటేషన్లు పట్టుకొని వచ్చిన వారు, ప్రజాప్రతినిధులే కాదు అందరూ, ఉన్నతాధికారుల నుంచి మొదలుకొని అనేక రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీల చెందిన వాళ్ళు ఎప్పుడు కనబడేవాళ్ళు. సో ఆఖరికి నూతన్ ప్రసాద్ సినిమా యాక్టర్ కలిశాడు ఒకసారి నాకు రిప్రజెంటేషన్కి వెళ్తే. సో అందువల్ల ఇలా రకరకాల ఇష్యూస్ పట్టుకొని వచ్చి ఉదయాన్నే కలితే 8 నుంచి 10-15 దాకా ఎంత ఓపికగా ఉంటే అన్ని రిప్రజెంటేషన్లు తీసుకొని అధికారులను పురమాయించి వెళ్ళేవాడు. అవి ఎన్నైనాయి, ఎన్ని కాలేదు ఒక అంశం, కానీ ప్రజల్లో ఒక విశ్వాసం, ఫీడ్బ్యాక్ తీసుకునేవాడు. అలాగే ఆయన సభ జరుగుతున్న సమయంలోనైతే 3 తర్వాత నో అపాయింట్మెంట్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అయితే డైరెక్ట్గా వెళ్ళి రాజశేఖర రెడ్డి కలిసేవాళ్ళం. 3 to 6, 7 మధ్యలో ఏ అంశమైనా తీసుకొని అది ఎవరు తీసుకొచ్చారన్న దాంతో సంబంధం ఉండేది కాదు. ఇది రైటా రాంగా, ఇది రైట్ అయితే అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డితో నేను ఏ పబ్లిక్ ఇష్యూ తీసుకొని వెళ్ళలేదు, కానీ రాజశేఖర రెడ్డి దగ్గర చూసినది ఏంటంటే ఆ డిసిషన్ మేకింగ్, ఆ ఎంపతి ఉండేది, ఆ కంపాషన్ ఉండేది. నేను ఒక పేదవాళ్ళ ఇష్యూలో సీఎం హాస్పిటల్లో ఏదైతే యాక్సిడెంట్ అయ్యి ఫైటింగ్ ఫర్ లైఫ్, సో 2 లక్షలకు పైగా CMRF ఇవ్వాలి. సో ఏదో ప్రైవేట్ హాస్పిటల్లో అప్పటికి ఈవెన్ ఆరోగ్యశ్రీ CMRF గుర్తించిన హాస్పిటల్లో ఉన్నాడు. నేను వెళ్ళి రాజశేఖర రెడ్డి కలిసి, సార్ ఇంకో ఇది పరిస్థితి సార్, వాళ్ళు ఏంటంటే నా కొడుకు క్లాస్మేట్ మదర్, సో ఆ ఫాదర్ ఏమో ఐస్ క్రీమ్ అమ్ముకుంటాడు బస్ స్టాండ్లో, మదర్ ఏమో ఒక బట్టల షాప్లో పనిచేస్తారు, కానీ టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో నా కొడుకు క్లాస్మేట్. సో ఈ ఇన్సిడెంట్ జరిగితే ఖమ్మం జిల్లాలో జరిగింది. నేను వెంటనే రాజశేఖర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇది పరిస్థితి, కింద పడడంతోనే ఇమీడియట్గా దగ్గరున్న హాస్పిటల్ చేరారు, అది ఆరోగ్యశ్రీ రికగ్నైజ్డా అని చూసుకొని చేరలేరు కదా అన్నాను. అంటే ఎంత అవుతుంది అని అంటే 2 lakh. వెంటనే ఆఫీసర్ పిలిచి ఇమీడియట్లీ శాంక్షన్ అన్నాడు. కాల్ దట్ హాస్పిటల్ అండ్ టెల్ దెమ్ దట్ విల్ పే ద బిల్ అన్నాడు. సో అంటే ఆఫీసర్ నుండి నో వీ హ్యావ్ టు వెరిఫై సార్, ఈజ్ ఇట్ ట్రూ, ది జెనైన్ అని.
అంటే ఇట్లా కోపం చేసి వాట్ ఆర్ యూ టాకింగ్, ప్రొఫెసర్ గారు పట్టుకొచ్చినాక జెన్యూనిటీ నుంచి నువ్వెవరా క్వశ్చన్ చేసేది, నేను కూడా క్వశ్చన్ చేయను, యూ డు నాట్ నో ఈజ్ ఇంటెగ్రిటీ. ప్రొఫెసర్ గారు చెప్పారంటే అన్నీ వెరిఫై చేసుకుని చెప్పుంటాడు, ఆ పేదవాడు కాబట్టి చెప్పడేనా అని అన్నాడు. అది ఆ ప్రత్యేకత ఇప్పటికి ఎందుకు గుర్తుంటుందంటే నేనెవరు నా కొరకు వెళ్ళలేదు కదా, నా పనికి వెళ్ళలే కదా, నా జీవితంలో నా పనికి ఏది చేయించుకోలేదు నేను. సో ఇమ్మీడియట్గా నాకు ఇప్పటికి తెలుసు ఆ కుటుంబం కళ్ళల్లో నీళ్లు తిరిగి వచ్చి కాలు మొక్కబోతే నన్ను పట్టి గట్టిగా ఆపాను, నాకెందుకు కాలు మొక్కుతారు అని. ఎందుకంటే ఆ కంపాషన్, ఆ ఎంపతి. ఎస్, ప్రొఫెసర్ నాగేశ్వర్ పట్టుకొచ్చాడు అంటే నేను రాజశేఖర రెడ్డి విధానాలను చాలా వాటి వ్యతిరేకించు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, కానీ బట్ ఎస్ ఆయన పట్టుకొని ఇమీడియట్గా శాంక్షన్ చేశారు. ఆ ఎంపతి, ఆ డిసిషన్ మేకింగు, ఆ లీడర్షిప్ డైనమిజం అనేది రాజశేఖర రెడ్డిలో ఉండేది కనుక ఆ వామ్త్ అంటారు, ఆ వెచ్చదనం. అందువల్ల ఆయన పైన అనేక ఆరోపణలు ప్రత్యర్థులు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డితో నాకు ప్రత్యేకంగా పర్సనల్గా పరిచయం లేదు, నేను ఒకటేసారి కలిసాను చెప్పాను కదా. సో కానీ బట్ రాజశేఖర రెడ్డిలో అది ఉండే కనుక ఆయన ఇప్పటికీ కూడా గుర్తుంచుకోవడానికి కారణం అది. సో నేను చెప్పిన ఒక ఉదాహరణ విజయమ్మ గారు ఆమె బుక్లో కూడా మెన్షన్ చేశారు. నేను ఒకసారి 500 మందిని పట్టుకెళ్ళి దీనికి వెళ్ళాను, ఏది మన ఇది ఎలిజిబిలిటీ కొరకు, అండ్ సబ్ ఇన్స్పెక్టర్కి ఏదో పోస్ట్, కానిస్టేబుల్ పోస్ట్కు ఏది రిలాక్సేషన్ కొరకు వెళ్ళాను. వెళ్తే వెంటనే సంతకం పెట్టి ఎవరు చేయించారంటారు అన్నాడు. వాళ్ళందరినీ చూసి సార్ మీరే అన్నారు. తప్పయ్యా, ప్రొఫెసర్ గారు పట్టుకొచ్చారు కనుక నేను చేశాను ఎమ్మెల్సీ గారు, లేకపోతే నాకెలా తెలిసింది, ఆయన మాకేం ప్రత్యర్థి కాదయ్యా, ఎమ్మెల్సీ గారు చేశారని చెప్పండి బయటికి వెళ్ళి అన్నాడు. సో నేనేం చేశానని చెప్పకండి అన్నాడు. సో ఇలాంటి ఉదాహరణలు నేను అనేకం ఇవ్వగలను. అంటే ఒక విషయం చెప్పినప్పుడు ఇమీడియట్గా దానికి రియాక్ట్ అయ్యే తీరు, ఆ ఎంపతి వల్ల ఈ బికేమ్ సచ్ ఎ పాపులర్ లీడర్. రైట్ సార్, అంటే వైఎస్ఆర్తో జగన్కి పోలికే లేదంటారు. నాకు తెలియదు అంటున్నారు, నేను అనలేదు, దీన్ని కంక్లూడ్ చేస్తున్నారు. నాకు జగన్మోహన్ రెడ్డితో నేను ఎలా కంప్లైంట్ చేయగలను, నేను జగన్మోహన్ రెడ్డితో పనిచేయలేదు, జగన్మోహన్ రెడ్డిని కలిసింది ఒక్కసారి. సో ఆయన పర్సనల్గా నేను ఐ కెనాట్ రియాక్ట్, పాలసీస్గా రియాక్ట్ కాగలుగుతాను తప్ప పర్సనల్గా రియాక్ట్ కాలేదు. రాజశేఖర రెడ్డి అంటే నేను అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను, నాకేం ప్రత్యేకంగా అవకాశం లేదు. ఆయన చనిపోయే వరకు నేను ఎమ్మెల్సీ మా శాసన మండలికి వచ్చి ఆయన లాస్ట్ ఈవెన్ వెళ్ళిపోయే ముందు హెలికాప్టర్ ఎక్కే ముందు అరౌండ్ 1:30కి మా హౌస్లోనే ఉన్నాను, నేనున్నాను అప్పుడు. సో ఈ వాజ్ లాస్ట్ కలిసింది మమ్మల్ని. సో అందువల్ల నాకు అది గుర్తుంది, అప్పుడు పనిచేసాను కనుక. ఎందుకంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్గా అనేక సార్లు కలుస్తుంటాం కదా ముఖ్యమంత్రిని, ఒక్కసారి కాదు 100 సార్లు కలవాల్సి వస్తుంది కదా అనేక మంది ఇష్యూస్ పైన. కాకపోతే కూడా అలాగే చెప్పేవాడు. ఇప్పుడు మాకు ఎయిడెడ్ విద్యాసంస్థల సమస్యలపైన వెళ్ళండి, వాళ్ళు ధర్నా చేస్తున్నారు, నిరాదీక్ష చేస్తున్నారు, మీరు ఏదైనా హామీ ఇవ్వాలంటే ప్రొఫెసర్ గారు మా ప్రభుత్వ విధానం ఎయిడెడ్ విద్యాసంస్థలు మూసేస్తాం, మేము ఎయిడెడ్ పోస్టులు ఇవ్వము, వాళ్ళు రెగ్యులరైజ్ చెయ్యము. సార్ అట్లాంటి ఎట్లా సార్ వాళ్ళు నిరాదీక్ష చేస్తున్నారు, వాళ్ళు సార్ ఎందుకు వాళ్ళ భ్రమలు కల్పిస్తారు ప్రొఫెసర్ గారు, మేము చెయ్యమని చెప్తున్నాం కదా, ఎట్టి పరిస్థితుల్లో చెయ్యము అన్నాడు. మీరు అదే పోయి చెప్పండి సీఎం ఇలా అన్నాడు చేయమన్నాడు అని. అదే అంత ఖచ్చితంగా ఉండేవాళ్ళు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాం, బయటకు వచ్చి రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని చెప్పి మాట్లాడాం. సో అందువల్ల ప్రజాప్రతినిధిగా ఏదో అనుభవం ఏదో అది మాట్లాడతాం కదా. రైట్ సార్, ఇక ఉన్నది ఉన్నట్టు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఒక కామెంట్ చేశారు సార్. మోపిదేవి వెంకటరమణ, వేదం అస్సాన్రావు ఆల్రెడీ నిన్న జాయిన్ అయ్యారు పార్టీలో, ఐ మీన్ వైసీపీకి రిజైన్ చేశారు. మోపిదేవి వెంకటరమణ అయితే టీడీపీకి ఆల్రెడీ ఇంకా లాంఛనం ఆయన జాయిన్ అవ్వడం. మరికొంతమంది కూడా టీడీపీలోకి వస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన కమెంట్ సార్, కొత్తగా వచ్చే వాళ్ళకి కిరీటాలు ఏం పెట్టము, ఇక్కడే చాలా పోటీ ఉందని చెప్పి ఆయన కమెంట్ చేశారు. ఒకసారి బైక్ ప్లే చేయండి. పార్టీకి రాజీనామా చేసి వస్తే ఆలోచిస్తాం అంతే. వాళ్ళు వాళ్ళకి కిరీటాలు పెడతారు అనుకోవద్దండి, రావడంతో కిరీటాలు పెడతారు కాదు. ఆల్రెడీ పార్టీలో పనిచేసే వేలాది మంది కార్యకర్తలు నాయకులు ఉన్నారు, మర్చిపోకండి. అందువలన చంద్రబాబు గారు చెప్పింది మీరు రాజీనామా చేసి రండి, అప్పుడు పార్టీలో చేర్చుకుంటాము, కానీ కిరీటాలు పెడతామని ఎక్కడ చెప్పట్లేదు కదా. ఉంటారు, రకరకాలుగా ఉంటారు. ఆ పార్టీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. గత అనుభవం అయితే కిరీటాలు పెట్టారు. 23 మంది ఎమ్మెల్యేలు వస్తే 5గురికి మంత్రి పదవి కిరీటాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు కన్నా ముందే తెలుగుదేశంలో చేరిన నాయకుడు బుచ్చయ్య చౌదరి, నాకు తెలిసినంత వరకు ఆయనకి ఇప్పటి వరకు కిరీటం, ఆయనకి ఇంతవరకు ఈ డిజర్వ్స్. రాజకీయాల్లో కొన్ని విలువలకు నిలబడినటువంటి వ్యక్తి, ఆస్తులు రాజకీయాల్లో కోల్పోయాడు తప్ప రాజకీయాల్లో సంపాదించాడు నాకు తెలిసినంత వరకు. సో నాకు తెలిసినంత వరకు ఆయన 70s ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడట.
ఆ స్థాయిలో ఆస్తులు ఉన్న వ్యక్తి. కానీ రాజకీయాల్లో ఆస్తులు కరిగిపోయాయి తప్ప ఆయనకి ఆస్తులు పెంచుకున్న వ్యక్తి కాదు. ఇంతవరకు ఒక్క అవినీతి ఆరోపణ అయితే ఇనలే మనము. ఆయన వాస్తవంగా ఎన్టీ రామారావుకే సన్నిహితుడు. సో అందువల్ల చంద్రబాబు నాయుడు బహుశా టీడీపీలో చేరకముందు బుచ్చయ్య చేరుండాలని నా నమ్మకం. సో అందువల్ల అలాంటి నాయకునికి ఇప్పటివరకు కిరీటం పెట్టలేదు. అది ప్రతిసారి ఆయనకు అన్యాయమే జరుగుతుంది. ఏమో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని కాపాడుకునే బాధ్యత అంతా ఆయన మీద పడుతుంది. కానీ అధికారం వచ్చినంత మాత్రం ఆయన పక్కకు పోతాడు, కొత్తగా వచ్చిన వాళ్ళు ముందుకు వస్తారు. సో ఇప్పుడు కూడా కిరీటం పెట్టడు అని బుచ్చయ్య చౌదరి గారు కాదుగా చెప్పాల్సింది, చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి కదా. సో కిరీటం పెట్టకూడదు అన్నది బుచ్చయ్య చౌదరి అభిప్రాయం. కానీ పెట్టడ చరిత్ర అంతా ఏం చెప్తోంది? ఇలా బయట నుంచి ఇప్పుడు రేపు రాజ్యసభ రాజీనామా చేసి వచ్చిన వాళ్ళకి రాజ్యసభ పంపుతారా, లేకుంటే తెలుగుదేశం నుంచి మొదటి నుంచి ఉన్న వాళ్ళని రాజ్యసభ పంపుతారో తేలిపోతుంది కదా. ఇప్పుడు మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ రిజైన్ చేశారు. ఆ 2 సీట్లలో ఎవరిని పెడతారు? మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్సీ అడుగుతున్నాడు అని అంటున్నారు. మరి ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వాలా చూస్తాం కదా. సో అప్పుడు ఉన్న కిరీటమే మళ్ళీ ఇచ్చినామంటారా? ఇప్పుడు రాజ్యసభ సీట్ ఎవరికి ఇస్తారో చూస్తాం కదా. అందువల్ల గతంలో 5 వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వలేదా? సో అందువల్ల పార్టీ బలోపేతం కొరకు మీరు త్యాగాలు చేయాలంటాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు. బుచ్చయ్య చౌదరి అంటే వాళ్ళు పాపం త్యాగాలు చేస్తూనే ఉంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.